తండ్రి నాయన ఇంతవరకు మీ సజీవ రకాలను భద్రపరిచి మమ్మల్ని ప్రేమించి తండ్రి నాయన ఈ యొక్క సహవాసములు మేము అందరము కూడుకోవడానికి మమ్మల్ని ఇలా ఈ యొక్క సన్నిధానములు ఈ యొక్క మందిర ఆవరణంలో గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. తండ్రి నిలబడేది నేనైనప్పటికీ తండ్రి నాయన నన్ను పూర్తిగా మరుగు చేసి మీ ఆత్మ సహాయముగా మీ ఆత్మతో మాతో మాట్లాడి తండ్రి మా బ్రతుకు జీవితాన్ని సరి చేసుకోవడానికి విశ్వాస జీవితంలో తండ్రి ముందుకు కొనసాగడానికి మీరు ఎక్కువ చూపించండి, బలపరచండి, ఆత్మ సహాయం దయచేయమని ఇక్కడ ఎందరైతే నేను సహోదరులు కూడి ఉన్నారు వారందరి ఆత్మను వెలిగించమని వేడుకొచ్చున్నాను తండ్రి. వాక్యం ద్వారా తండ్రి నేను అంత మాత్రమే కాదు తండ్రి నేను ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎందరైతే తండ్రి యొక్క వాక్యాన్ని వింటున్నారో తండ్రి వారి హృదయంలో తండ్రి ఈ వాక్యాన్ని భద్రం చేసుకోవడానికి కూడా చూపించండి, బలపరచండి, సహాయములు దయచేయమని నన్ను పూర్తిగా మరుగుతూ చేసి ఈ ఆత్మ సహాయంతో మమ్మల్ని బలపరచమని తండ్రి నాయన పెట్టుమారు మా ప్రభుత్వ మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరూ వచ్చి కూర్చోండి. మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే ఇక్కడ నిలబడి చెప్పడం మీరు అనుకోవచ్చు ఏదో 4 మాటలు తీసుకుని చెప్పేస్తున్నారండి. మీకు అలాగనిపించినా మొదట్లో నేను అలాగనుకున్నా అదంతా తప్పు. ఇక్కడ నిలబడి చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడంటే అది మీ అందరి బాధ్యత ఎవరి చేతిలో పెట్టినట్టు నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు మీ అందరికీ ఏం అవసరం? ఆత్మీయ ఆహారం అవసరం. ఎప్పటి వరకు సరిపడా ఆహారాన్ని ఇవ్వాలి? నేను మరలా మరొక ఆదివారం వచ్చి మీరు ఎక్కడ పూజలేంత వరకు అంటే మీ అందరికీ కూడా సరిపడా ఆహారాన్ని నేను పెట్టాలి. అర్థవంతంగా మాటలు మీకు. కానీ దీన్ని చెప్పడానికి ఏదో చిన్న విషయం కాదు. ఇది ఏదో వచ్చాను, సమయానికి వచ్చాను, 4 మాటలు చెప్పేశాను, వెళ్ళిపోయాను, నా సమయాన్ని నేను ఏదో చెప్పుకుని పోయానంటే దేవుడు నేను ఏం చేస్తాను తెలుసా? లెక్క చెప్పాలి ఖచ్చితంగా. ఈరోజు నీకు అవకాశాన్ని ఇచ్చాను, 1 గంట సమయాన్ని ఇచ్చాను, నా పిల్లలకు ఆత్మీయ ఆహారాన్ని పెడతామని నీకు ఇచ్చి మైక్ శబ్దం ద్వారా అనేకులకు నీ యొక్క వాక్యము ద్వారా నా మనసు ఏంటో నా పిల్లలకి తెలియజేస్తావని నీకు ఇస్తే నువ్వు చేసింది ఏంటి? ఏదో వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతే అది సంఘం పట్ల బాధ్యత కలిగినటువంటి సేవకుడు చేసే పని కాదు. వచ్చి చెప్పేసి 4 అక్షరాలు చెప్పేసి వెళ్ళిపోయామనుకో 4 మాటలు, అది బాధ్యత కాదు. కాబట్టి ఏదో వచ్చాను, చెప్పాను, వెళ్ళిపోయాను అన్నట్టుగా చెప్పడం అంటే నాకు ఇష్టమో ఉండదు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేనేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. మీరేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయంలో వారానికి సరిపడా ఆత్మీయ ఆహారాన్ని నేను పెట్టగలిగితేనే, అది న్యాయం చేయగలిగితేనే నేను ఇక్కడ నిలబడాలి. లేకపోతే అది నా కాన్సెప్ట్. దేవుడు నాకు నేర్పింది అది. చెప్పి వెళ్ళిపోయాను అన్నట్టుగా ఉంటే చెప్పొద్దు అని చెప్పేసి ఆత్మల భారం ఎవరినైతే నిలబెట్టుకుంటున్నానో వారి మీద ఉంది. కాబట్టి చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, చాలా శ్రద్ధగా ఆలోచించండి. వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అని దేవుడు సూటిగా మనతోటే మాట్లాడుతున్నాడు. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు సూటిగా. కాబట్టి మీరెవరు గందరగోళంగా అటు ఇటు తిరగడం ఇటువంటి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చేయదు. అయితే వాక్యంలోకి వెళ్దాం. మనందరికీ కూడా విశ్వాసులకు తండ్రి ఎవరండి? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహామేనా? వెరీ గుడ్. విశ్వాసులకు తండ్రి అబ్రహాము అని మనందరికీ తెలుసు. మరి విశ్వాసులకు తల్లి ఎవరు తెలుసా? అంటే విశ్వాసులకు తల్లి తెలుసా? స్త్రీలైన వారికి మీకు తెలుసా? తల్లి తెలుసా? చూసారా అక్కడ ఉన్నాము మనం.
అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని తెలుసు, స్త్రీలుగా ఉన్నవారికి తెలియదు, సంఘంలో ఉన్నవారికి తల్లి ఎవరో తెలియని స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవం. తెలియని స్థితిలో క్రైస్తవ్యము ఉండిపోయింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు? ఆదికాండం 17వ అధ్యాయము చూద్దాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయము 5వ వచనం చదువుదాం చూడండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రహాము అనబడదు, ఇక నుంచి నీ పేరు అబ్రహాము అనబడును. ఎందుకు అబ్రహాము అనబడును అని దేవుడు చెప్పాడు? నీవు అనేక జనములకు ఎలా ఉంటావంటున్నాడు? తండ్రిగా ఉంటా. అనేక జనములకు నీవు తండ్రిగా ఉంటావు. అప్పటికి అబ్రహాము పిల్లలు ఉన్నారా? లేదు. ఇంచుమించు ఎంత వయసు? రామారావు 90 ఏళ్ళు అయిపోయి వచ్చేసింది. సారాకు కూడా దగ్గరగా 80 ఏళ్ళు దాటేసింది. అయితే దేవుడు అంటున్నాడు, ఆ సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీకు పిల్లలు లేరు, అయినప్పటికీ నేనేం చేస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తాను. కాబట్టి ఇక్కడి నుంచి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని చెప్పాడు. అర్థమైందండి? నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని చెప్పడం అనేది మనం ఇక్కడ చూసాం. మరి అయితే అబ్రహాము అని పెట్టబడింది కాబట్టి అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి, అనేక జనములకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఈయనేమని పిలుచుకున్నాం? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అని పిలుచుకున్నాం. మరి విశ్వాసులకి తల్లి ఎవరు? మనకి తెలియలేదు ఎప్పటికీ. అసలు ఒకవేళ విశ్వాసులకి తల్లి పలానా ఆవిడైతే ఆవిడ ఎందుకు విశ్వాసులకు తల్లి అయ్యింది? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎలా అయ్యాడంటే, కానీ ఎలా అయ్యాడు? ఆధారము నిరీక్షణకు ఆధారం లేని సమయంలో దేవుడు ఏం చేశాడు? నమ్మాడు. అసలు పిల్లలు పుట్టే వయసు గతించిపోయినప్పటికీ 90 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ దేవుడు చెప్పాడంటే దేవుడి మాటకు లోబడి నమ్మాడు. కాబట్టి దేవుడు వెళ్ళమన్న ప్రతి స్థలం దగ్గరికి దేవుడు చెప్తే ప్రతి మాట విని ఏం చేశాడు? ప్రతి స్థలం దగ్గరికి ఆయన వెళ్ళాడు. అసలు ఆధారం లేదు, వెళ్ళమంటే వెళ్ళిపోయాడు అంతే. కాబట్టి ఆయన ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. పెద్ద పరీక్ష ఏంటి విశ్వాసులకు తండ్రికి? పెద్ద పరీక్ష ఏంటంటే ఆయన విశ్వాసం పెద్ద పరీక్ష జరిగింది ఆయన జీవితం. ఏంటి? తన కుమారుణ్ణే బలిచ్చామన్నాడు దేవుడు. అప్పుడు ఇవ్వడానికి ఏం చేశాడు అబ్రహాము? దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ఏమన్నాడు? కుమారుడు అడుగుతున్నారు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ గొర్రె పిల్ల ఏది? కానీ ఆయన ఏమన్నాడు? యెహోవా ఇరే అని, యెహోవా చూసుకుంటారు. కాబట్టి దేవుడు నాకు చెప్పింది చేయడం వరకు నా పని. ఆయన నేను నమ్మను. నా నమ్మకానికి ఈరోజు ఏమొచ్చింది? విశ్వాసానికి పరీక్ష. లేక 100 సంవత్సరాలకి కుమారుని ఇస్తే ఆ కుమారుని మళ్ళీ ఆయన ఏమన్నాడు? బలిచ్చామంటే బలి ఇవ్వడానికి కూడా వెళ్ళిపోతే వెనక తీగ కత్తి ఎత్తాడు ఆయన బలి ఇవ్వడానికి. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అంటే ఆ విశ్వాసం యొక్క ఆ యొక్క పరీక్షలో అబ్రహాం ఏమయ్యాడు? గెలిచాడు. గెలిచాడు. పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాం ఏమయ్యాడు? గెలిచాడు. అబ్రహాము ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈయన అనేక జనములకు తండ్రి అయ్యాడు. ఈయన విశ్వాసం ద్వారా అన్ని జనులైనటువంటి మనకి కూడా ఏమైనా తండ్రి అయ్యాడు. విశ్వాసులు అన్య జనుల్లో నుండి పిలువబడిన మనకి కూడా ఏమైంది? ఇప్పుడు అబ్రహాము తండ్రి అయ్యాడు విశ్వాసులకి. నువ్వు నేను కనుక ఒకవేళ విశ్వాసులమే అయితే మనకి తండ్రి ఎవరు? అబ్రహాం. విశ్వాసులకి తండ్రి ఎవరు? అబ్రహాం. మేమును అబ్రహాము సంతానం అని చెప్పిన రోజు ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారండి? మేమును అబ్రహాము సంతానమే.
యొక్క గోత్రంలో నుండి వచ్చిన వారు కాదు, క్రియల మూలముగా దేవుని యందు విశ్వాసం ఉంచువాడే అబ్రహాము సంతానం. కానీ అంటే రక్తము వలన మాంసము వలన వచ్చిన వారు అబ్రహాము సంతానం కాదని దేవుడు యేసు ప్రభువు అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తాం. కానీ ఇదే సందర్భం మనం ఆలోచిస్తే కనుక మరి విశ్వాసులకు తల్లి ఎవరంటే ఇదే ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, 17వ అధ్యాయము 17వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చూడండి, 17 మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. అని అర్థం ఏంటండి? రాజకుమారి. సారా అంటే అర్థం ఏంటి? రాజకుమారి. అనేక రాజకుమారి, అనేక కింద అన్నాడు. చూడండి, సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించను ఇచ్చేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండి, ఆమె ఏమవుతుందంటే జనములకు తల్లి అయి ఉంటుంది. ఏమన్నాడండి ఇక్కడ? ఆమె జనములకు ఎవరు తల్లి ఉంటుంది? తండ్రి అబ్రహాము, తల్లి ఎవరంట? సారా. నేను అడిగిన ప్రశ్న ఏంటి? విశ్వాసులకు తల్లి ఎవరు? విశ్వాసులకు తల్లి ఎవరు? విశ్వాసులకు తల్లి సారా ఎందుకు అయిందంటారు అసలు? అంటే దేవుడు అక్కడ ఆశీర్వదించేశాడు కాబట్టి విశ్వాసులకు తల్లి అయిపోయింది అంటారు ఆవిడ. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాను. ఇక్కడ విశ్వాసులకు తల్లి అబ్రహాము పరీక్ష ద్వారా విశ్వాసులకు తండ్రి అయితే ఈమె అనేక జనములకు తల్లి అని రాయబడింది. ఈమె అనేక జనముల కంటే శరీర సంబంధంగా మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి కూడా తల్లి ఎవరంటే సారా. విశ్వాసికి తల్లి ఎవరంటే సారా. ఎందుకు ఈమె తల్లి అయింది? విశ్వాసులకు తల్లి ఈమె ఎందుకని? ఈమె పాత్ర ఏమైనా ఉందా? దేవుడు ఎందుకు నొక్కి విశ్వాసులకు తల్లి అవుతుంది, అనేక జనములకు తల్లి అవుతుందని దేవుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథము ప్రవచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. చూడండి ఏమన్నా? మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఎందుకు తండ్రి అయినాడు? విశ్వాసులకు తండ్రి. మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిపించి, ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని పిలిపించి అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అయినట్లు చేసి తిని. కాబట్టి నువ్వు అబ్రహాము గురించి మాత్రమే కాదు, సారాను గురించి కూడా ఏం చేయాలని ఇక్కడ ఆలోచించు. మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి, మిమ్మును కనిన సారాను గురించి ఎందుకు ఆలోచించాలి? సారాను గురించి అబ్రహాం గురించి అన్నాం, అబ్రహాం సంతానం అని చెప్పుకున్నాం, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్నాం. కానీ దేవుడు ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా గారి ద్వారా మరొక మాట రాయించాడు, మిమ్మును కనిన సారాను గురించి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించిన సారా గురించి? కానీ ఏ ప్రసంగమైన సారా గురించి ఆలోచించామా? ఏం ఆలోచిస్తాం మనం? అబ్రహాంని ఎలా దీవించాడు దేవుడు? నన్ను అలా దీవించాలి. సారాను ఎలా ఆశీర్వదించాడు దేవుడు? నన్ను అలా ఆశీర్వదించాలనుకుంటాం, కానీ ఆలోచించడం మాత్రము మనం అనుకుంటాం. ప్రసంగాలు కూడా ఎలా ఉంటాయి? అబ్రహామును దీవించినట్లుగా నిన్ను దీవిస్తాడు దేవుడు, రా అంటాం. సారాను ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు, రా అంటాం. ఎందుకు సారాను ఆశీర్వదించాడు? ఎందుకు అబ్రహామును దీవించాడు? వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటే సరిపోదా? మీరు ఏమన్నారా? వారి సంగతి ఆలోచించండి. మీరు అబ్రహాముకి విశ్వాసులకు పిల్లలైతే కనుక మీరేం చేయాలి? అబ్రహాము గురించి ఆలోచించండి.
కన్య సారాను గురించి మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించండి. ఎందుకు ఏంటంత ప్రత్యేకత సారా గురించి? మరి విశ్వాసులకు తల్లి అని చెప్పుకున్నాం కదా. ఎందుకు ఆమె విశ్వాసులకు తల్లి అయింది? దేవుడు ఎందుకు సారాను గురించి ఆలోచించమన్నాడు? ప్రత్యేకంగా మీ గురించే చెప్తున్నాడు. ఎవరి గురించి? స్త్రీల గురించి. కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఈ మాట. ఈ యొక్క మాట చాలా చాలా విలువైనది. ఎందుకు దేవుడు సారాను గురించి ఆలోచించమన్నాడు? మిమ్మును కనిన సారాను గురించి ఆలోచించండి. నేనేం కనలేదు ఆవిడ శరీర రీతిగా, అయినప్పటికీ దేవుడు అమన్నాడు విశ్వాస మూలంగా మీరు సారాకి కుమార్తెలు ఎలా కుమార్తెలు వేరే చెప్తారు ఇక్కడ. కానీ ఆమె ఎలా విశ్వాసులకు తల్లి అయిందో చెప్తున్నాడు ఇక్కడ. ఎలా ఆమె విశ్వాసులకు తల్లి అయిందనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఇది ఊరికే ఎవరిపై కూడా దేవుడు ప్రత్యేకమైన స్థితిని ఇవ్వడండి. దాని వెనక ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది, వాడు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు ఆలోచించండి, ఎప్పటి వరకు మేము అబ్రహాం సంతానము విశ్వాస మూలంగా మేము అబ్రహాం కుమారులము కుమార్తెలు అనుకున్నాం. కానీ సారా జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే కనుక సారాకి మనం అసలు కుమార్తెలమా కాదా అనే విషయం మనకి ఈరోజు అర్థమవుతుంది. అసలు సారాకి కుమార్తెలు అయితే ఏమవుతారు? మీరు విశ్వాసులకు తల్లి అయినటువంటి సారా కుమార్తెలు అవుతారు. అర్థమవుతుందండి? అంటే సారా ఎలా ఉందో మీరు అలా ఉండగలరు. అప్పుడు ఏమవుతారు? విశ్వాసులకి తల్లి అవుతుంది. మీకు ఎవరో ఆవిడ అవుతుంది. పేరుకి విశ్వాసులకి తల్లి సారాయే, కానీ మీ మాత్రం ఆమె పిల్లలం కాదు అన్నట్టు మన బ్రతుకులు ఉన్నాయనుకోండి, ఏ ప్రయోజనం ఉండదు. రేపొద్దున మీ పిల్లలకి మీరు తల్లిలా కనపడరు, మీరు తల్లిలే కాదు. చాలా జాగ్రత్తగా ఉందని చూడండి. ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయం. ఎందుకు సారా విశ్వాసులకు తల్లి అయ్యింది? ఎందుకు సారాను దేవుడు ఆశీర్వదించాడు? ఊరికేమో ఆశీర్వదించలేదు దేవుడు. అర్థమవుతుందండి? ఊరికేమి దేవుడు ఆశీర్వదించలేదు. చాలా జాగ్రత్త చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము ఆది చదువు. అబ్రహాము గుడారములో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అని ఒకసారి చదువు. అబ్రహాము గుడారములో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు ఆ గుడారములో ఉన్నదని చెప్పాను. సరిపోతాం. ఇక్కడ ఏమన్నా అర్థమైంది అసలు మీకు? ఎప్పుడైనా చదివారా? కొన్ని అధ్యాయం చదివారా? కానీ ఆదికాండం 18వ అధ్యాయం చదివామా? చేతులు ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయం చదివాము. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా, పర్లేదండి, రాయిన వాళ్ళు కూడా చేతులు ఎత్తవచ్చు. చదివారా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ విందు చేస్తున్నాడు, వండించమన్నాడు, వంట చేయమన్నాడు అబ్రహాము. అంత మాత్రమే కాదు, వంట చేయమంటూ ఏం చెప్పాడు? కానీ వంట చేయమని చెప్పేస్తున్నాడు. ముందు చెప్పాడా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెప్పి మాకు చాలా చాలా జాగ్రత్త. మన కుటుంబాల్లో ఎదురయ్యే పరిస్థితులు ఇవన్నీ కూడా చూడండి. ఏంటా పరిస్థితులు? పై వచనానికి అంత 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మామరే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు, ఎండవేళ అంటే ఏ సమయం? మిట్ట మధ్యాహ్నం. చాలా చాలా జాగ్రత్తగా. ఎండవేళ అంటే మిట్ట మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో. చాలా జాగ్రత్తగా ఉండే. ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు, ద్వారం అంటే గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు పన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. గుమ్మం ఎదురకుండా నుంచున్నాడు ఆయన. గుమ్మం ఎదురకుండా. ఏ సమయం అది? ఎండవేళ మిట్ట మధ్యాహ్నం సమయం. ఎక్కడున్నారు? పైగా అయినా
గుడారం లోపల ఉన్నాడు. గుడారము లోపల ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? గుడారానికి బయటికి ఇంచుమించు గుమ్మ ద్వారం దగ్గర కూర్చున్నాడు. చదివేస్తున్నాడు. చూడండి ఏమంటాడు? ద్వారం మంది కూర్చుని ఉన్నప్పుడు ఆమె యెహోవా అతనికి కనబడింది. అతను కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉంటారు. ముగ్గురు మనుషులు ఏం చేస్తున్నారంట? అతని ఎదుట, ఎవరు ఎదుట? అబ్రహాము ఎదుట ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారంట. అతను వారిని చూసి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొనటకు పరుగెత్తి, అంటే దగ్గరికి రాలే, ఇంచుమించు మన దూరంలో ఉన్నారు. ఈయన వెంటనే లేచి వెళ్ళిపోయామన్నాడంటే పరిగెత్తిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా చదవం. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాయా, ఇప్పుడు నీ దాసిని దాటిపోవచ్చు. చాలా జాగ్రత్తగా, ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాయా, ఇప్పుడు నీ దాసిని దాటి పోవద్దు. నేను ఉన్నాను. ఇప్పుడు ఎవరో ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు ఎదుర్కొంటా. ఈయనేమంటున్నాడు? ప్రభువా, నా యందు కటాక్షించుము, నీ దాసిని దాటి పోవద్దు. ఎవరు? ఎవరో ముగ్గురు వ్యక్తి మనుషులు అని రాయబడి ఉన్నాం కదా. ముగ్గురు మనుషులు ఆమె దూరాన్ని కలబడుతున్నారంట, నడుచుకుంటూ వస్తున్నారంట. ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ప్రభువా, నా మీద నీవు కటాక్షము. ఎవరో దారంపుడు పోతుంది. ఈయనకి ఎందుకండి అసలు? అంటే ఎవరో దారంపుడు వెళ్ళిపోతున్నాడో ఈయన పరిగెత్తుకు వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే పరిగెత్తుకు వెళ్ళి నా మీద కటాక్షం ఉంచమని చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? వచ్చింది. చూడండి ఏమంటున్నాడు చూడండి. కటాక్షం ఉంచమని దాటి పోవద్దు. అసలు అంటే ఈ దాసుని దాటి వేరొక ఇంటికి మీరు వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నాడు? చదవం. తర్వాత చదవం. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని. ఎవరో ముగ్గురు మనిషి వెళ్ళిపోతుంటే కానీ ఈ దాసుని యందు కటాక్షం ఉంచండి, దయచేసి కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాలు కడుక్కోండి, విశ్రాంతి తీసుకోండి చెట్టు కింద, మీరు దయించి వెళ్ళొద్దు. ఈ దాసుని దాటి మీరు వెళ్ళొద్దు ప్రభువా అంటున్నారు. ఎవరో ముగ్గురు వ్యక్తులు దారే వస్తున్నారు. వస్తుంటే ఈయన ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ దాసుని యందు కటాక్షం ఉంచమన్నారు. ఎవరో ముగ్గురు వ్యక్తులు దారంతో వెళ్తున్నారు అనుకోండి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మనకి మన ఇంటి దారే వెళ్తున్నారు అనుకోండి. పరిగెత్తుకెళ్ళి కాలు కనుక్కుంటా నీరుగా తాగితే మహిళిస్తాం మనం. కనీసం బొమ్మ మెదలకుండా వచ్చి దాహం అని అడిగినా కూడా మనం ఇవ్వడానికి అంగీకరించాం. మనసు రాదు. అసలు ఎవరో ఏంటో, ఇలా ఎలాంటి వాళ్ళు ఏంటో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏంటో, ఎక్కలేని డౌట్లన్నీ వస్తాయి. అంటే ఎక్కలేని డౌట్లన్నీ వస్తాయి. మాకెందుకు అని తలుపేసేసుకోండి. పైగా ఏ సమయం 12, 1 గంట లేకపోతే 12 నుంచి 2 లోపల మన స్థితి ఎలా ఉంటాం? అయితే భోజనం చేస్తాం. ఒకవేళ భోజనం చేసేస్తే విశ్రాంతిలోకి వెళ్తాం, కూర్చుంటాం, లేకపోతే పడుకుంటాం ఎండ గట్టిగా ఉన్నప్పుడు. అవునా కదా? కానీ ఈయన ఏం చేశాడు? ద్వారం దగ్గర కూర్చున్నా. ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అప్పటిగా వాళ్ళు ఏం చేసి ఉండాలి? తినేసి శుభ్రంగా కూర్చుని ఉండాలి. ఎవరో? అబ్రహాం కుటుంబం. అబ్రహాం కుటుంబం అంటే ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు ఉన్నారు? భార్య, ఆయన ఉన్నారు. ఉంటే పని వాళ్ళు ఉన్నారు. అవునా? అంటే ఉంటే పని వాళ్ళు ఉన్నారు. భార్య, ఆయన మాత్రమే ఉన్నారు. పిల్లలు లేరు అప్పటికి. ఎవరో ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు, దారే వెళ్ళిపోతున్నారు. ఈయన ఆలోచన చూడండి. ఈ దాసుని యందు కటాక్షము ఉంచండి. చుట్టాలు స్థితి వరకు మనం ఏం చేసేవాళ్ళం అండి? కాలు కడుపుకుండా ఏమి ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు ఇస్తున్నామా? ఇప్పుడు ఇస్తున్నామా? అయిపోయింది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? చుట్టూ మన దూరంలో ఉంటే చాలా ఆశతో ఎదురు చూసేవాళ్ళం. ఎప్పుడు వస్తాడని చెబుతూ నీళ్ళు తీసి పక్కన పెట్టేవాళ్ళం. అవునా కదా? ఈరోజు ఏమైంది? ఆనాడే అబ్రహాము ఎవరో తెలియదు దారి అయిపోయి వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? చుట్టం కాకపోయినా కాలు కడుక్కోవడానికి నీళ్ళు తెప్పిస్తాను, కాలు కడుక్కోండి, ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోండి. తీసుకుని ఏం చేశాడని తీసుకోమని చెప్పి చూడండి. చాలా జాగ్రత్తగా చూడండి. చదవండి. కొంచెం ఆహారము తెప్పించదును, మీ ప్రాణములను బలపరుచుకోండి, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారము తెచ్చేదను. చూడండి ఏమన్నాడు? కొంచెం ఆహారాన్ని తెస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోండి. మీరు ఎక్కడి
మీ ప్రాణాలు ఏం చేసుకోవాలి, మీరు కూర్చుని కొంచెం అలసట తీర్చుకుని మీకు ఆహారాన్ని తెప్పిస్తాను, మీ ప్రాణాలని తెప్పరిలా చేసుకుంటే బలపరుచుకోండి అని చెప్తున్నారు. ఆహారాన్ని తెప్పిస్తానండి, ఆహారాన్ని తెప్పిస్తానండి. ఎవరో తెలియదు, దారే వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ ఏం చేశాడు ఎదురు, అంటే అప్పట్లో ఎలా ఉండేది అనుకున్నారు, ఎవరైతే మార్గం గుండా వెళ్తారో అంటే పరాయి దేశస్తులు దేశం నుండి రావడం, ఊరు కానీ ఊరి నుంచి రావడం, అటువంటి వారికి ఎలా ఉండేదంటే అనేకమైనటువంటి వసతి గృహాలు ఏర్పాటు చేసి, అంటే ఊరు కానీ ఊరి నుంచి ప్రయాణం చేసి కాలినడక కదిలినప్పుడు అలసట తీర్చుకోవడానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతం ఏముందో తెలుసండి, వసతి గృహాలు ఉండేవి. అలసట తీర్చుకునే వారికి మళ్ళీ ఆహారం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఆహారం పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో మన మధ్యకి మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? డొక్కా సీతమ్మ గారు. ఆవిడేనండి. ఇలా దారిపోయే వాళ్ళు అందరికి క్యాబేజ్ ఏం పెట్టిందంటే ఈవిడి భోజనం పెట్టేదంట, ఆహారం పెట్టేదంట. ఎవరో తెలియకపోయినా, ముక్కు మాపం తెలియకపోయినా సరే, అర్థమవుతుందండి. ముక్కు మాపం ఎవరో తెలియకపోతే ఊరు కానీ ఊరు నుంచి వస్తే ఆవిడ ఏం పెట్టేది, అన్నం వండి పెట్టేదంట. అంటే ఆవిడకి అంత ఎక్కువైపోయింది అంటారా? పెట్టాలన్న ఆలోచన. ఆకలితో ఉంటాడు, దాహంతో ఉంటాడు, ఊరి కానీ ఊరి నుంచి వస్తున్నాడు, పరాయి దేశం అంటే పరాయి ఊరి నుంచి వస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో ఎలా ఉన్నాడనే ఆలోచన కలిగిన వ్యక్తిగా ఆ రోజు డొక్కా సీతమ్మ. అదే స్థితిలో ఎన్నో సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వమే అబ్రహాం ఏం చేశాడంట, ఎవరో దారెప్పుడు వెళ్ళిపోతుంటే బతిమలాడుతున్నా అంటే వెళ్ళొద్దని. మనం బతిమలాడతామా? ఇప్పుడే ఫోన్ చేసాం, ఏమీ లేవు ఖాళీ, పక్కకి అంటాం, లేకపోతే పైకెళ్ళు అంటాం, లేకపోతే చెయ్యి ఖాళీ లేదు. అవునా కదా? ఒకటి భోజనం చేస్తున్నాం అనుకోండి, చెయ్యి ఖాళీ లేదు. ఒక శుభ్రంగా తినేసి కొండలన్నీ పక్కన వేసాం అనుకోండి, పైకెళ్ళు. ఏ మాటల మీద ఎవరైనా నీ ఇంటికి వచ్చి అంటే ఆకలి అని అడిగితే పెట్టే స్థితిలో నువ్వు ఉన్నావా? కానీ అబ్రహాంకి అక్కడ ఆహారం లేదు. ఏం చేస్తున్నారు? వండిన ఆహారం లేదు. అబ్రహాం దగ్గర ఏం లేదు. ముగ్గురు వ్యక్తులు వచ్చారు, ఆయనే పిలుచుకున్నాడు, నన్ను దాటి వెళ్ళొద్దు, నేను ఆహారం తెప్పిస్తాను, ఇంటి ఆ చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకొని అంటున్నాడు. మంచి మిట్ట మధ్యాహ్నం ఎండవేళ భార్య దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? చాలా జాగ్రత్తగా, మీరైతే ఏం మాట్లాడతారు? చాలా జాగ్రత్తగా వచ్చింది ఈ సందర్భం. ఏమన్నాడు చూడండి, ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చింది, నేను ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చారు. అంటే ఈ దాసుని దగ్గర ఆహారం తీసుకోవడానికి, నేను మీకు సేవ చేయడానికి మీరు నా ఇంటికి వచ్చి ఉంటారా? అలా అనుకుంటామని మనం. ఎవరైనా భిక్షగాడు లేకపోతే ఆకలితో ఉన్నవారు ఎవరైనా వస్తే నా గురించే వచ్చేవేమో, నేను నీకు అన్నం పెట్టడం కొరకేం దేవుడు నేను ఇక్కడ పంపించాడేమో అని ఆలోచుకుంటారా? మనకి బతిమాడతామా? లేదు పక్కింటికి వెళ్ళొద్దు, నేనే పెడతాను, ఉండని బతిమాడతామా? కానీ అబ్రహాం అంటున్నాడు, నన్ను దాటిపోవద్దు, నేనే పెడతాను, సిద్ధపరుస్తాను. ఆహారం లేదు, ఏమీ లేదు. మంచి మిట్ట మధ్యాహ్నం ఎండవేళ, పైకి ఎక్కడ ఉన్నారో డేరాలో ఉన్నారు. డేరాలు ఉంటే ఎలా ఉంటుందండి ఎండవేళ? రేపు కిందే ఉండలేకపోతున్నాం కదా, మనం ఫ్యాన్లు వేసుకుని ఉండలేకపోతున్నాం కదా. మిట్ట మధ్యాహ్నం డేరాలో ఉన్నటువంటి సారమ్మ దగ్గర, డేరా లోపల ఉన్నటువంటి సారమ్మ దగ్గరికి వెళ్ళి ఈయనేం చెప్తున్నాడు? చాలా క్లారిటీగా అన్నాడు. ఏమన్నాడు చూడండి, అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు, చాలా క్లియర్గా రాయించాడు. చూసాడండి దేవుడు ఇక్కడ, గుడారములో ఉన్నటువంటి సారా యొద్దకు వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు వేయమని చెప్పి, ఏమన్నానండి? మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు వేయమని చెప్పాను. ఎవరైనా వచ్చారు మీ ఇంటికి చుట్టాలు, లేకపోతే అక్కడ దారిలో ఏ ఫ్రెండ్ తగిలేడు, సడన్గా ఇంటికి తీసుకొచ్చారు అనుకోండి, మీ భర్తలు ఎవరైనా తీసుకొచ్చి సడన్గా మీ ఇంట్లో ఏమీ లేవు, నా స్నేహితుడు ఒక కనపడ్డాడు కానీ ఆయనకి విందు ఏర్పాటు చెయ్యి అని తీసుకొచ్చాడు. డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. ఏమీ లేదు, వండిందంతా అయిపోయి తినేసాం, కొండలన్నీ పక్కన ఆడేసాం. అటువంటి సందర్భంలో ఎవడో దూరం పొంది వచ్చాడు, ఎదురయ్యాడు. వేలలో మిట్ట మధ్యాహ్నం తీసుకుని వచ్చాం. భార్య ఏమంటుందండి? అర్జెంట్గా ఏదో రెండు పెట్టాను అనుకో, లోపలికి ఆకేసి ఏమంటుంది? నాకు ముందు చెప్పాలి కదా. మీకు మీరుగా మాట ఇచ్చేయడమేనా? మీకు మీరుగా డైరెక్ట్ తీసుకొచ్చేయడమా? అసలు ఇంట్లో ఏముంది, ఏమి లేదు, ఏమి ఆలోచించలే ఇంకా. కానీ ఆయన ఎలా మీ సంగతి చెప్తాను కానీ అసలు ఏముందని మీరు తీసుకొచ్చారు ఇక్కడ.
నీకైతే కాలం లేదు, మళ్ళీ నీకు ఇంకొకరిని తీసుకుని వచ్చావా? మాకే సరిగ్గా కూడి లేదు, మళ్ళీ నీకు ఇంకొకరిని తీసుకుని వచ్చావా? ఎప్పుడు ఏ వేళ శుభ్రంగా తినేసి పనులన్నీ కడిగేసిన వేళ తీసుకుని వస్తే మీరైతే ఏమంటారు? అప్పటికప్పుడు ఏ మాట మారు మాట చెప్పకుండా వండి పెడతారా అని నేను అడుగుతున్నాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరో ఒక వ్యక్తిని, ముగ్గురు కాదు, ఈ ముగ్గురు తీసుకుని వచ్చేసాడు. ఆయన సంబంధమే లేదు, ఎవరో వెళ్తుంది, దీనికి ఎందుకంట రమ్మన్నాడు, నన్ను దాటిపోవద్దు అన్నాడు, నేను సిద్ధపరుస్తానన్నాడు, రమ్మన్నాడు, కాలు కడుక్కుంటా నీళ్ళు కూడా ఇచ్చాడు, ఎవరో తిరిగిపోయినా నీళ్ళిచ్చి కూర్చుని అలసట తీర్చుకోమంటున్నాడు. సారమ్మ దగ్గరికి వచ్చాడు, ఎండ వేళ గుడారంలో మగ్గిపోతుంది తల్లి అమ్మ, అవునా కదా? ఈయనైతే గుమ్మం బయట కూర్చున్నాడు, కొద్ది గొప్ప గాలి వస్తుంది, కానీ ఈవిడ ఎక్కడ ఉంది? గుడారం లోపల ఉంది, ఎండ వేళ మగ్గిపోతూ ఉంది. అటువంటి మంటలో ఉన్నటువంటి ఆవిడని తీసుకొని ఆవిడ దగ్గరికి వచ్చేయమంటున్నాడు. అర్జెంటుగా మెత్తని పిండి మానికలు, 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు వేయమని చెప్పాడు అంటారు. ఆవిడనే తెచ్చుకోమన్నాడు, ఆవిడనే పిసుకోమంటున్నాడు. పనులు ఉన్నారు, కానీ పనులకు చెప్పలేదు ఆయన. ఎవరు చెప్పాడు? భార్యకి చెప్పాడు. ఆవిడ ఏం చేసింది? పనులకి చెప్పలేదు, ఆవిడే చేసింది. భర్త మాటకు లోబడి మిట్ట మధ్యాహ్నం వేళ ఏమీ లేనప్పటికీ అప్పటికప్పుడు పిసికి రొట్టెలు చేసి తయారు చేసి పెట్టింది. అక్కడ తావలేదు, చదవండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి, పశువుల మంద దగ్గరికి వెళ్ళిపోడంట, ఒక లేత దూడను తెచ్చాడంట, ఒక పనివానికి అప్పగించాడంట. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొక్క చెట్టు క్రింద నిలిచాడు. వారు భోజనం చేస్తుంది, ఈయన ఏం చేస్తున్నాడో చేతులు కట్టిని నిలిచాడు. సారమ్మ మెత్తని పిండితో ఏం చేసింది? రొట్టెలు చేసింది. ఈయన ఏం చేశాడు? మాంసాన్ని సిద్ధపరిచాడు, పాలు సిద్ధపరిచాడు, ఇంకేం చేశాడు? వెన్న, చూసారండి, వెన్నను చూడండి, ఇక్కడ ఏమన్నా వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయకుండా వారి యొక్క చెట్టు క్రింద నిలిచి ఉండేను. అప్పుడు ఆ సమయంలో అంటాడు, వారు అతనితో, వారంటారో ఆ ముగ్గురు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగు కదా. నీ భార్య అయిన సారా ఎక్కడ ఉంది? ఎందుకు అడిగారు అసలు? వాళ్ళకి పని ఏంటి? దారిపోయాడు, ఇప్పుడు మెతులు ఎత్తి తినేసుకోవచ్చు కదా. అంటే ఎందుకు అడిగారు? మీరైతే ఏమంటారు? ఆ సమయం కాని సమయంలో ఎవరినో తీసుకొచ్చారు అనుకోండి, ఇక్కడ ఏమీ లేవు, ఇప్పుడు అండి ఏది కుదరదో వెళ్ళి ఏ చించినారో నర్సాపురం వెళ్ళి ఏం చేయాలి? పార్సల్ పట్టుకొచ్చింది. లేదా ఎవరైనా నర్సాపురం నుంచి వస్తున్నారేమో, శుభ్రంగా ఒక బిర్యానీయో లేదా ఏదో తెచ్చిపెట్టండి. లేకపోతే ఏమీ లేదు కాబట్టి ఒక డ్రింక్ బాటిల్ ఎట్టుకొచ్చేయండి, డ్రింక్ ఇచ్చేసి చంపేస్తాం అనుకుంటాం. ఇలాగనే బాధపడకండి, డ్రింక్ ఇచ్చి ఏం చేస్తాం? చంపేస్తాం. మీకు తెలియదు కదా ఒక విషయం, కానీ డ్రింక్ తెచ్చేస్తాం. ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నటువంటి డ్రింక్ ఎట్టుకొచ్చి మనకన్నా ఆడేస్తాం. శుభ్రంగా మళ్ళా ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాసులు వేయం, ఇంట్లో ఉన్న గాజు గ్లాసులు వేయం. గాజు గ్లాసులు ఉంటాయి కానీ అది డెకరేషన్గా ఎప్పటికీ ఎంతకు పనిచేయవు. అంటే శుభ్రంగా గాజు గ్లాసులు ఉంటాయి, ఎవడో బంధువు వచ్చినప్పుడు ఎక్కడేమో చూస్తున్నారు, ఇంటికని వెళ్ళి వేయరు. ఎక్కడేస్తారో ప్లాస్టిక్ గ్లాసులోనే వేస్తాం. కడగలేక బాధ. ఆ గ్లాస్ తాగడానికి ఏం చేయాలి? మళ్ళా దాన్ని కడగాలి, ఆరేకి మళ్ళీ కబుర్లో పెట్టుకోవాలి. పెద్ద పని అయిపోతాయని శుభ్రంగా ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొస్తాం, అది తాగేసి బయట ఆడిసిపోతాయి. అవునా కదా? మన స్థితి ఎలా ఉంది? ఈరోజు స్థితి ఎలా ఉంది? మాకు చేసే ఓపిక లేదు, వస్తా మీరే తెచ్చేసుకునే వాళ్ళని వస్తే. మాకు ఇంటి దగ్గర కాచే ఓపిక లేదు, వస్తా మీరే డ్రింక్ బాటిల్ తెచ్చిచ్చాను, టీ కూడా పెట్టే ఓపిక లేదు, తాగడానికి సిద్ధంగా ఉన్నాం మేము. కానీ ఎలా ఉంది స్త్రీ పరిస్థితి? ఇప్పుడు ఎలాగే ఉంది. వస్తా ఒక డ్రింక్ బాటిల్ తెచ్చుకోండి, వస్తా ఒక పార్సల్ తెచ్చేసుకోండి, కానీ ఎందులో పెడతాం? ఏదో ప్లాస్టిక్ గ్లాసులో పెట్టేద్దాం. అంటే ఏమనుకుంటున్నాం? అందులో ఏం లేదు తెలుసా? తినే వ్యక్తికి ఆనందం ఉండదండి. ఇందులో ఏముండదు? భోజనం హోటల్ నుంచి పార్సల్ తెచ్చే వ్యక్తి తిన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఆనందం ఉండదు, తినే వ్యక్తికి ఆనందం ఉండదు, తాగే వ్యక్తికి ఆనందం ఉండదు. ఈ మధ్య మేము పనికెళ్తున్నాం,
డ్రింక్ కట్టుకొచ్చి పాడుతున్నారు. మా అమ్మ దానం పెడతాను డ్రింక్ వద్దు మజ్జిగ ఏమన్నా అంటే ఆ మజ్జిగ ప్యాకెట్ కూడా పట్టుకొచ్చి కలిపి ఇవ్వడానికి బద్దకం వేసేసి వాళ్ళకి డ్రింక్ తెచ్చేద్దామండి. పెరిగి ప్యాకెట్ 30 రూపాయలు ఉంటుంది. పాలసగా కలిపితే 10 మంది తాగొచ్చు అంటే అది కలిపి ఉండమ్మా ఎండ అంటే డ్రింక్ తెచ్చేస్తామని ఆలోచన ఏంటో తెలుసా? మాకు 3 గ్లాసులు ఇస్తే అలా 6 గ్లాసులు తాగొచ్చు. అర్థమవుతుందా? శుభ్రంగా ఏ పని ఉండదో ఇలా 3 ఉన్నారు 3 గ్లాసులు ఇద్దాం మళ్ళా మిగిలింది మనం తాగొచ్చు. లెక్క ఎవరి దాంట్లో పడుతుంది? మా దాంట్లో పడుతుంది. శుభ్రంగా మాతో పాటు వాళ్ళు అమ్మ వద్దు డ్రింక్ వద్దు మాకు మేమెవరు డ్రింక్ తాగం పలసగా మజ్జిగ కలిపి నోరు నెత్తు పట్టుకుంటుంటే డ్రింకే తెస్తామంటున్నారు కానీ మజ్జిగ మాత్రం ఉందంటున్నారండి. చూసినా ఎలా ఉంది పరిస్థితి అంటే పోని అయిపోయింది. పోనీ తెచ్చిన డ్రింక్ ఏమైనా ఇంట్లో ఉన్న గ్లాసులు వేస్తారా? ఏరు ఒక ప్లాస్టిక్ కట్టడానికి అక్కడ ఆడేసుకుంటారో అది దుమ్ము అట్టేసి ధూళి అట్టేసి ఉంటుంది. నాలాంటి ఎవరో వచ్చినప్పుడు ఒక గ్లాస్ తీసి అందులో పోసిస్తారు. స్టీల్ గ్లాసులు ఉన్నాయా? ఉన్నాయి. కానీ గాజు గ్లాసులు ఉన్నాయా? డెకరేషన్కే ఉన్నాయి. కానీ అందులో మాత్రం మేము మరలా కడుక్కోలేదు. బాగా చూడండి ఎలా ఉంది. భోజనం ఇంట్లో ప్లేట్లు ఉంటాయి. ఎవరైనా వస్తే భోజనం స్టీల్ ప్లేట్లో పెట్టలేదు. కొన్ని టెంగాని ప్లేట్ అందులో పెడతారా? అందులోనే పెట్ట ఎందులో పెడతాం? పేపర్ ప్లేటే కావాలి. తినేసి పక్కన ఆడితే పోతాం. ఆటో చుట్టంతో పాటు ఆ పేపర్ కూడా ఎక్కడ పోతే బయటికే పోతాం. చూసారు ఎలా ఉందో. కానీ తల్లి సారమ్మ అలా లేదు. ఎండ వేళ మిట్ట మధ్యాహ్నం వేళలో తన భర్త వచ్చి మెత్తని పిండి తెచ్చి పిసిగి రొట్టెలు వేయమంటే మారు మాట చెప్పకుండా భర్త మాటకు లోబడి ఏం చేసి తెలుసా? వెంటనే సిద్ధం దూడం తీసుకొచ్చాడు. వంట వండింది ఎవరో? అబ్రహాం కాదు, సారాయే వండింది. అర్థమవుతుందండి? సారాయే వండింది. వండి చక్కగా పెట్టింది కాబట్టి ముగ్గురు ఏమన్నారో ఆ పని ఏంటో చెప్తాను చూడండి. వంట బాగా నచ్చింది అనుకోండి, మీరు ఎవరింటికన్నా వెళ్ళారు అంటే బాగా నచ్చింది అనుకో, అడిగారా అడగరా? ఎవరు చేశారండి వంటని అడిగారా? అడిగామా అడగమా? వంట చాలా బాగుందండి ఎవరు చేశారు అంటామా? అమ్మ వాళ్ళు కూడా చేసింది అదే. చక్కగా ఎండవేళ వచ్చినప్పటికీ మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పటికీ కూడా తను చాలా చక్కగా వంటను సిద్ధం చేసి భోజనం పెట్టింది కాబట్టి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారం లోపల ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన నీ దాటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను. మరలా ఈ దాటికంటే మరలా ఇదే కాలంలో సంవత్సరానికే నిశ్చయంగా మీ మధ్యకి నేను వస్తాను. అప్పటికి ఏమవుతుందని చెప్తున్నాడు? ఏమన్నాడు చూడండి. అదిగో గుడారం అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా కష్టపడి వంట చేసింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తదాస్తని దీవించారండి. దేవుడికి ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు ఏం చేశారు? మరణ సంవత్సరం వచ్చేటప్పటికి నీ భార్యకి 12 మగబిడ్డ పడతాడో ఆమె అనేక జనములకు తల్లిగా ఉంటుందని ఆశీర్వదించింది. అప్పుడు సారా ఎక్కడుంది? గుడారం లోపల ఉంది. విందు చేసింది, చక్కగా అన్ని సిద్ధపరిచింది, కానీ బయటికి రాలేదండి. బయటకు వచ్చిందా? వాళ్ళ ముగ్గురు ఎవరు బయటకు వచ్చి చూసిందా? పోనీ వాళ్ళు ఈవిని చూసారా? చూడలేదు. ఎక్కడుంది? భర్తకు లోబడి ఎక్కడుంది? గుడారం లోపల ఉంది. వంట సిద్ధం చేసినప్పుడు పరిస్థితులు ఏంటనుకుంటున్నారో? స్త్రీ బయటికి వచ్చి పరాయి పురుషుని చూడకూడదు. వాళ్ళ యొక్క ఏంటది? కట్టుబాటు. వాళ్ళ కట్టుబాటు ఏంటి? స్త్రీ పరాయి పురుషుని వచ్చినప్పుడు నీ గుమ్మం ఎదుటికి వచ్చినప్పుడు చూడకూడదనే కట్టుబాటు వాళ్ళకి ఆచారం ఉంది కాబట్టి సారమ్మ డేరా లోపల నుంచి బయటికి రాలేదు. అయినప్పటికీ ఏం పొందుకుంది? అదే మన వైపు ఎక్కడో ఉంటే కనుక ఒకవేళ పొరపాటున ఎవరో మీ భర్తను అడిగడానికి ఎవరు ఉండేరని మన ముందు పరిగెత్తుకొచ్చేసి నేనే చేసినా బాగుందండి ఒకవేళ అది ఏ మాట చెప్పకపోయినా కానీ ఆ వంట ఎలా ఉందండి? బాగుందండి, అది బాగుందని దాకా పేరం తీసేస్తాం. అలా చేస్తే కనుక కానీ అలా చేసి ఓపిక ఈ రోజులు ఎవరికైనా ఉందా? ఓపిక లేక కాదు, ఆసక్తి లేక ఓపిక లేదని చెప్పకండి. అంటే ఓపిక లేదని అబద్ధాలు ఆడద్దు. ఆసక్తి లేదు, బద్ధకం, సోమరితనం. అవి ఎవరో తెలియకపోయి ఏం చేస్తుంది? మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలో మాడిపోతున్న పరిస్థితిలో
ఇప్పుడు వెంటనే వెళ్ళి ఏం చేసింది? ఆహారాన్ని సిద్ధపరిచింది, చక్కగా సిద్ధం చేసింది. డేరా లోపలే ఉంది, కానీ డేరా లోపల నుంచి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? లోపల నుంచి ఇవిడే. కానీ వీళ్ళు ముగ్గురు ఏమన్నారు? ఆతిథ్యాన్ని స్వీకరించారు. స్వీకరించిన ఆతిథ్యం ద్వారా ఏం పొందుకుంది? ఈవిడి ఆశీర్వాదాన్ని పొందుకుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈవిడ చేసిన పనిని మెచ్చుకుని, కష్టాన్ని మెచ్చుకుని వాళ్ళు ఎవరో వచ్చారు, ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తులు ఏమి ఇచ్చారు? ఆశీర్వాదం ఇచ్చారు. అందుకే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 13వ అధ్యాయం చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండని ఆతిథ్యము చేయమరవకుడు. ఎవరికి చెప్తున్నమాట? అపోస్తుడైనటువంటి పౌలు గారు, అంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు క్రైస్తవ సమాజానికి చెబుతున్న మాట ఏంటి? ఆతిథ్యము చేయమరవకండి. ఎవరైనా వస్తే పరాయి దేశం నీ బంధువే అవసరం లేదు. ఈరోజు బంధువు వచ్చినా సరే వండి పెట్టి ఓపిక లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆతిథ్యము చేయమరవుడి. దాని వలన కొందరు ఎరుగకయే, ఎరగకుండానే. దానివల్ల కొందరు అంటే అబ్రహాము, సారా ఎరుగకయే ఎవరికి ఆతిథ్యం ఇచ్చారంట? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. అర్థమైందా మాట? ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియకపోయినా ఇంటికి పిలిచారు, క్షణాల్లో వంట సిద్ధం చేశారు, వంటని ఏర్పాటు చేశారు. వెంటనే వాళ్ళు ఎవరో తెలియకపోయినా వాళ్ళు ఏం చేశారు? ఆతిథ్యాన్ని ఇచ్చింది ఎవరికి? ముగ్గురు ఎవరు? దేవుని యొక్క సేవకులు. దేవుడు పంపించాడు వాళ్ళని. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాము దగ్గరికి వస్తే దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ముగ్గురు దేవదూతలు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేశాడు? వీళ్ళకి దయచేసి మరొక సంవత్సరం నాటికి అబ్రహాంకి ఎవరు పుట్టారు? ఇస్సాకు అనే కుమారుడు పుట్టడం జరిగింది. అదే చెప్తున్నారు ఇక్కడ. దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, మీరును వారితో కూడా చాలా జాగ్రత్తగా మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. కష్టాన్ని అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. వాళ్ళు ఏం సుఖం అనిపించలేదు, కష్టాన్ని అనిపించారు. కష్టాన్ని అనిపిస్తూ ఏమయ్యారు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, విశ్వాసులకు తల్లి అయింది సారా. ఎందుకు అయ్యింది? పేతురు రాసిన మొదటి పత్రిక, ఇంకా చెప్తారు, అయిపోలేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను చూడండి చాలా జాగ్రత్తగా. అటువలే స్త్రీలను, దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. ఎవరు లోబడ్డారంటే వీళ్ళు స్వపురుషులు అంటే ఎవరు? భర్త. అబ్రహాముకి సారా ఎలా లోబడింది? ఆ సమయంలో ఎండ వేళ మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చి వంట సిద్ధం చేయమంటే మారు మాట చెప్పకుండా భర్తకి లోబడి వెంటనే వంటని విందులు ఏం చేసింది? సిద్ధం చేసింది. లోబడి అని చెప్తే ఏమన్నాడు? తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకోండి. అలంకరణ. క్రైస్తవ స్త్రీకి అలంకరణ ఏంటనుకుంటున్నారు? భర్తకి లోబడి ఉండడమే స్త్రీకి అలంకరణ. ఈ మాట మర్చిపోక. కానీ నా మాట అర్థం అవుతుందా? భర్తకు లోబడి ఉండడమే స్త్రీకి అలంకరణ. అంటే లోబడి ఉండడం అంటే భర్త ఎక్కువ భార్య తక్కువని కాదు ఇక్కడ అర్థం. అర్థమవుతుందన్నమాట. భర్త ఎక్కువ భార్య తక్కువ అని కాదు ఇక్కడ అర్థం. లోబడి ఉండడం అంటే ఇరువురు ఒక పని మీదే కలిసి ఉండమని అర్థం.
అర్థమైందా? కాబట్టి ఇక్కడ సారం ఏమన్నా చాలా జాగ్రత్తగా చూడండి. ఆ ప్రకారము సారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. సారా అబ్రాహాం ఏమందంటండి? యజమానుడా అని పిలుచుచు. క్రైస్తవ స్త్రీకి, ప్రతి స్త్రీకి దేవుడు చెప్పుతున్నటువంటి సర్వసత్యం. పెత్తనం చెలాయించాలని చూడొద్దు. కుటుంబాన్ని దారిలో పెట్టుకోవడం మంచిదే, కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడం మంచిదే. నీ భర్త తాగుబోతు అయితే కనుక వాళ్ళు ఎలా మార్చుకోవాలో తెలుసుకో. కానీ ఇక్కడ ఏమన్నాడో, పెత్తనం చాలా యజమానుడు ఎవరు? గృహానికి పురుషుడే, వారికి లోబడి ఉండాలి. ఇక్కడ సారం ఎలా ఉంది? అబ్రహాముకి లోబడి ఉంది కాబట్టి మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. బంగారము, జడలు, వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు కాదు నీకు అలంకరణ. నీ భర్తకి లోబడి ఉండడమే స్త్రీకి అలంకరణ. అక్కడ సారమ్మ అబ్రహాముకి లోబడి ఉంది కాబట్టి ఏం పొందుకుంది? అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకుంది. సారమ్మ అబ్రహాముకి లోబడి ఉంది కాబట్టి ఆమె ఏమైంది? విశ్వాసులకు తల్లైంది. ఆమెను చూసినట్టు చెప్తున్న ఇక్కడ అపోస్తుడైనటువంటి పేతురు గారు వివాహ సంబంధమైన బాంధవ్యంలో, అంటే కుటుంబ బాంధవ్యంలో ఒక బెస్ట్ కపుల్స్ ని చూపించాలి అని మీరు ఆలోచించుకున్న మనసులోకి ఎవరు వచ్చారు? అబ్రహాము, సారమ్మ గుర్తొచ్చారు. అబ్రహాము, సారా గారు గుర్తొచ్చారు ఆయనకి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సారాను చూపిస్తే ఏమంటున్నాడు? చదవక చదవండి. లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. భర్త ఏమైనా కొంచెం చులకంగా ఉన్నాడనుకోండి, యజమానుడు కాదు, యావండి కాదు, యారా పోరా అనే స్థితికి వెళ్ళిపోయింది ఈరోజు. అవునా కదా? ఒకవేళ సంపాదన లేదనుకోండి, నువ్వు అనే కాడికి వెళ్ళిపోతారు స్త్రీ. అంటే నీ బతికేంటో నాకు తెలుసు అంటారు. అంటే ఎలా పడితే అలా మాట్లాడి నేను చూస్తున్నాను. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు? స్త్రీ భర్తకు లోబడి ఉండి ఏమని తెలుసా? గృహ పరిపాలన, పిల్లల్ని జాగ్రత్తగా కాపుకోసమని చెప్పాడు దేవుడు. ఈరోజు సమాజంలో చూస్తే దేవుడేమో క్రైస్తవ స్త్రీని ఏమన్నాడో, భర్తకి లోబడి ఉండు, నీ భర్త నీకు యజమాని అయి ఉంటాడో, నువ్వు పిల్లల్ని చాలా చక్కగా మంచి మార్గంలో పెంచు, మంచిగా నడిపించుకో అని చెబితే పిల్లలు ఎదుర్కొన్న భర్తను తిట్టే భార్య లేదండి ఈరోజు. పిల్లలకి ఏమన్నా మర్యాద ఉంటుందా? అప్పుడు తండ్రి మీద మర్యాద ఉంటుందా? ఉండదు. ఎక్కడున్నారు అనుకుంటున్నారో? సమాజంలో లేరు, క్రైస్తవ్యంలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇక్కడ భర్త కష్టపడి వస్తాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? పిల్లలు ఇంటి దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. కానీ ఈవిడేం చేస్తుంది? పిల్లలనేమో భర్తకు వదిలేస్తుంది, ఈవిడేమో దేశం వెళ్ళిపోతుంది డబ్బు కోసం. ఈవిడ ఎక్కడికి వెళ్తుంది? దేశం కానీ దేశం వెళ్ళిపోయి పిల్లలనేమో భర్తకు వదిలే. అది అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందండి? మొత్తం రివర్స్. ఎందుకు? నాకంటూ ఒక పెత్తనం కావాలి, నాకంటూ ఒక అధికారం కావాలి, నాకంటూ ఒక ఏదైనా నాకు ఓన్గా చేసుకోవడానికి, ఓన్ డిసిషన్ తీసుకోవడానికి పెత్తనం కావాలి. నాకేముండాలి? ఇప్పుడు డబ్బు ఉండాలనుకుంటుంది. అది నీకు అలంకరణ కాదు. భర్తకి లోబడి ఉండి పిల్లలను మంచిగా నడిపించుకోవడమే ఏమన్నాడు ఇక్కడ దేవుడు? అలంకరణ. అది అలంకరణ అని చెప్తున్నాడు. చెప్తూ అప్పుడు ఏమన్నా కింద చూడండి. ఆ ప్రకారం సారా అబ్రహాము యజమానుడు అని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు. ఏమనడుచండి? మీరును యోగ్యముగా నడుచుకొనుచు అంటే మేలు చేయుచు. మీరును యోగ్యముగా నడుచుకొనుచు అంటే మేలు చేయు. సారమ్మ ఎలా అయితే భర్తకి లోబడి అనేకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఇప్పుడు ఉన్నటువంటి ఒక డొక్కా సీతమ్మ ఎలా అయితే అనేకులకు ఆతిథ్యం ఇచ్చే స్థితిలో ఉందో, అదే విధంగా సారమ్మ కూడా ప్రేరపోతే అనేకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా మేలు చేసేదిగా ఉంది. కాబట్టి అలా మీరు ఉండాలని చెప్తే ఏమన్నాడు? ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల, ఏ భయానికి బెదరకున్న ఎడల ఆమెకు మీరు అందరూ ఏమవుతారంట? ఆమెకు సారమ్మకు మీరు అందరూ ఏమవుతారంట? ఎలా ఉంటే సారమ్మకు పిల్లలు అవుతారు? సారమ్మలా ఉంటే, సారమ్మలా భర్తకి లోబడితే, సారమ్మలా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే, సారమ్మలా భర్త చెప్పిన ప్రతి మాటని జాగ్రత్తగా గౌరవించి నిర్ణయాన్ని అంగీకరించి చేస్తే, సారమ్మలా అనేకులకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా నువ్వు ఉంటే, అర్థమవుతుందండి?
సారమ్మ అలంకరించుకోలేదండి, ఏది కూడా అలంకరణ చేసుకోలేదు. అలంకరించుకుంటే నేనేదో గొప్పగా కనబడతాను అనుకోలేదు సారమ్మ. ఏం చేస్తుంది తెలుసండి, భర్తకి లోబడింది. భర్తకి లోబడడం అంటే భర్త ఎక్కువ భార్య తక్కువ అని కాదు, ఇద్దరూ ఒకే పని మీద ఎలా కలిసి ఉన్నారో కలిసి పని చేస్తున్నారని అర్థం. అందుకే కింద ఏమన్నాడో తెలుసండి, అపోస్తులైనటువంటి పేతురు గారి కింద ఒక చక్కని మాట రాసి పెట్టుకోండి. అది అర్థమైతే కనుక మీ పరిస్థితి ఏంటి మీకు అర్థం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. అటువలనే పురుషులారా జీవమను కృపావరణములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. మీ భార్యలు ఎలా ఉన్నారంటే మీతో పాలువారంటే ఏంటి? పాలువారంటే భాగస్థులు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. నువ్వు కష్టపడి రోజంతా కష్టపడి 1000 రూపాయలు తెచ్చావనుకో, అందులో సగం కష్టం అవుతాయి. నీ భార్య 500. ఎందుకో తెలుసా, నీ కుటుంబ బాధ్యత నీ భార్య ఇంటి దగ్గర ఉండి నీకోసం వంట చేసి, నీ పిల్లల్ని వంట చేసి రెడీ చేసి పిల్లలు పంపింది. నువ్వేదో పొద్దున సాయంత్రం కష్టపడిపోయాను 1000 రూపాయలు సంపాదించుకుంటాను అనుకున్నావేమో, నీలో సగము నీ భార్యకి ఖచ్చితంగా చెందుతుంది. అది కేవలం భౌతిక సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైన పనులు కూడా చెప్తున్నాడు. అది ఇక్కడ ఏమన్నాడు చూడండి, అటువలనే పురుషులారా, పురుషుడికి చెప్తున్నాడు, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని. మీ భార్యలు ఎలా ఉన్నారంటే మనతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము. ఎక్కడ చేస్తున్నారండి కాపురం ఈరోజు? అంటే భార్యని ప్రేమించి బలహీనమైన ఘట్టము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ బాధ్యత, కుటుంబ బరువంతా భార్య మీద అడ్డది. నేను కేవలం పని చేసుకుని వచ్చి జీతం మాత్రమే చేస్తున్నాను. ఈ యొక్క కుటుంబాన్ని చక్కగా కట్టుకునే స్థితిలో ఎవరున్నారో భార్యకే ప్రధాన పాత్ర ఇచ్చాడు దేవుడు. కష్టపడడం పురుషుడి లక్షణం, కానీ ఆ కష్టపడ్డ ధనంతో కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీగా ఇచ్చాడు. అలాగని పెత్తనం నీకు ఇచ్చాడు కదా, కుటుంబాన్ని కట్టమన్నాడు కదా అని భర్త మీద పెత్తనం చెలాయించకూడదు. ఏం చేయాలి? భర్తకి లోబడి ఇరువురు ఒక మాట మీద ఉండాలి. అప్పుడు ఏమొస్తుందండి, మీ ఇద్దరికనే పాలి భాగస్తులు అవుతారంట, సమాన భాగం అవుతున్నారంట. ఇది కేవలం భౌతిక సంబంధమైనదే కాదు. ఒకవేళ పురుషుడు సేవ కొరకు వెళ్ళాడు, కష్టపడ్డాడు, రాత్రి పగలు కష్టపడుతున్నారు, నువ్వు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు? పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు. అందులో ఎంతైతే జీతం వస్తుందో నీ భర్తకి ఇంటి దగ్గర ఉండి నువ్వు నీ పిల్లల్ని మంచి నడవడికలో నడిపిస్తున్నటువంటి మీకు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన కష్టంలో సగం భాగం మీకు వస్తుంది. మీకు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు సగభాగం. అందేవాడు జీవమను కృపావరములో మీ భార్య ఎలా ఉన్నారంట? పాలి భాగస్తులు. మీరు ఇంటి దగ్గరే ఉండి దేవుని పని చేస్తున్నారు. తెలుసా మీకు? మీరు ఇంటి దగ్గరే ఉండి కుటుంబాన్ని మంచిగా నడిపించుకుని పిల్లల విషయమే చాలా శ్రద్ధగా ఉంటే కనుక మీరేం చేసినట్లంట? నీ భర్త కష్టంలో నువ్వేం చేసినట్లు? సగ భాగం పంచుకున్నట్లు అని చెప్తున్నాడు. ఇది భౌతిక సంబంధమైనది అనుకోండి, తర్వాత వారు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆత్మ సంబంధమైనది ఎవరిది వాళ్ళకి. భర్త కష్టపడ్డది పిల్లలకు రాదు. మరలా ఆత్మ సంబంధమైన పాలిభాగం ఎవరికి వస్తుంది? భార్యకు మాత్రమే వస్తుంది. ఎలా ఉంటే వస్తుంది? సారమ్మలా ఉంటే వస్తుంది. అర్థమైంది అన్నమాట. మీరు సారమ్మలా ఉంటే అప్పుడు వస్తుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలని చెప్పిన తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక, అలాగుననే వృద్ధ స్త్రీలు, చాలా జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ. అలాగుననే వృద్ధ స్త్రీలు అంటే బాగా వయసు అయిపోయినటువంటి పెద్దవారు, కొండెగత్తులను. కొండెగత్తులను అంటే ఏంటమ్మా? అపవాదులను. వృద్ధ స్త్రీలు వయసు ఎక్కువైంది మీకు, మీరు అపవాదులు కంటే అక్కడ చెప్పి గొడవలు పెట్టేవారికి మీరు ఉండకూడదని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా చెబుతూ ఏమన్నా చదువమ్మా? అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను, మిగుల మధ్య పానాసక్తులునే. మిగుల మధ్య పాన అంటే మద్యము తాగే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. స్త్రీలు ఉన్నారా లేదా? డ్రగ్స్ తీసుకున్నారు ఈరోజు. ఉన్నారా లేదా? ఉన్నారు.
వీళ్ళు తాగుతున్నారు లేదా? తాగుతున్నారు. సమాజం ఎటు వెళ్ళిపోతుందో ఆలోచించండి. మీరు మీ పిల్లలకి మీలో సారమ్మని కనుక చూపించకపోతే మీ పిల్లలు కూడా ఎలా తయారవుతారు? అలాగే తయారవుతారు. మీలో ఎవరు కనపడాలి? మీ పిల్లలకు ఇప్పుడు సారమ్మ కనబడితే ప్రతి స్త్రీ తన బిడ్డలకి మీలో సారమ్మను చూపించగలిగితే, భర్తకి లోబడి కుటుంబ బాధ్యతను చాలా జాగ్రత్తగా నడిపించుకుంటే, నీలో సారమ్మని కనుక చూపించినట్లయితే ఆ పిల్ల కూడా ఏమవుతుంది? సారమ్మ. కానీ ఒకవేళ లేదనుకోండి, కేవలం ఈ లోక సంబంధమైన వాటినే చూపించేవనుకో, లోక సంబంధమైన దానికి ఒకే కష్టపడమని చెప్పేవనుకో, ఎలా తయారవుతుందో తెలుసండి? లోతు భార్య తెలుసు కదా మీకు? లోతు భార్య తెలుసా? లోకాన్ని ప్రేమించి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడే మరొక సందర్భం ఉంది, మీకు చెప్తాను కానీ జాగ్రత్త. లోతు భార్య లోకాన్ని ప్రేమించి ఏమైపోయింది? లోకంలో ఉన్న జంటను చూసి, లోకంలో ఉన్న తల్లును చూసి సారమ్మను చూపించాలి. సారమ్మను కాకుండా లోకంలో ఉన్న వాళ్ళని పక్కింటో చూడు, ఎదురింటో చూడాలనుకో, ఏదో లోకంలోనికే. లోతు భార్య ఎలా తయారవుతారు? వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, ఇదే మాటలు తప్ప ఏ రోజైనా నీ బ్రతుకులో సారమ్మను చూపిస్తున్నావా? ఏ రోజైనా అబ్రహాములా నీవు నీ బిడ్డలకు చూపిస్తున్నావా? చూపించమ్మా. కానీ ప్రతి స్త్రీ సారమ్మకి పిల్లలు అవ్వాలంటే, విశ్వాసులకు తల్లి సారమ్మని అర్థమైతే కనుక ఆ విశ్వాసులైన పిల్లలుగా మీరు ఉండాలంటే, సారమ్మ ఎలాగైతే బ్రతికిందో నువ్వు అలా బ్రతకగలవు. నువ్వు అలా బ్రతికితే అప్పుడు నీ పిల్లలు ఎలా అవుతారు? సారమ్మకి ఏమవుతారు? ఆమెకు పిల్లలు అవుతారు అనలేదు ఇందాక. ఆమెకు ఏమవుతారు? పిల్లలు అవుతారంట. మిమ్మల్ని మీకే డిసైడ్ వదిలేస్తున్నాను. మీరు సారమ్మకి పిల్లలు అవుతారా, లోతు భార్యకు పిల్లలు అవుతారా? ఆలోచించి. లోతు భార్య లోకాన్ని స్నేహించి లోకాన్ని విడిచిపెట్టి రాలేక ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది, ప్రమాదానికి గురైంది. ఇది ఖచ్చితం. ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకేమన్నాడు ఇక్కడ? చదవండి. అలాగే వృద్ధ స్త్రీలు, కొండిగత్తులు, మిగులు మద్యపాన శక్తులై ఉండగా ప్రవక్తల యందు భయభక్తులు కావాలై ఉండవలనని. ప్రవక్తల యందు ఎలా ఉండాలంటే దేవుడంటే భయభక్తులు కావాలై ఉండవలనని. దేవుని వాక్యము దూషింపబడకుండా, మీ వల్ల దేవుని వాక్యం దూషింపబడుతుందేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ వల్ల ఒకవేళ దేవుని యొక్క వాక్యము దూషింపబడుతుందేమో, మీ ప్రవర్తన వల్ల. ఒకవేళ సారమ్మలా ఉంటే దూషింపబడతావు. నువ్వు లోతు భార్యలా ఉంటే ఖచ్చితంగా దూషింపబడతావు. కాబట్టి ఏమన్నాడు చూడండి. యవ్వన స్త్రీలను తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించు వాళ్ళు. ఏమన్నాడంటే తమ భర్తలకు లోబడి ఉండి. ప్రతి స్త్రీకి, యవ్వన స్త్రీకి చెప్తున్నాను, పెళ్లి కాని స్త్రీకి చెప్తున్నాను, మీరు మీ భర్తలకు లోబడి ఏం చేయమన్నాడు? భర్తలను శిశువులను ప్రేమించువారు. భర్తలను శిశువులను కూడా ఏంటంటే బిడ్డలను కూడా ప్రేమించి వారు స్వస్థ బుద్ధి గల వారికి మంచి బుద్ధి ఉండాలి కదంటే గలవారును పవిత్రులను ఎంత ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. మంచివారును, చెడ్డవారు ఉన్నారు ఎలా ఉంటారు కాబట్టి వాడు మంచివారునై ఉండవలనని చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించు. మంచి ఉపదేశం గట్లకి ఏం బోధించాలంట? మంచి ఉపదేశం బోధించాలంటే నువ్వు ఎలా ఉండాలి? మంచి దానిపై ఉండాలి. నువ్వు మంచిదానివై ఉంటేనే నీ బిడ్డలు ఏమంటారో నీ మాట ఉంటారు. నువ్వు మంచిదాని కాకుండా లోతు బాయిలా ఉండి సారమ్మలా బ్రతికమ్మ అంటే వింటారా? ఏందో. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు సారమ్మలా బ్రతికి సారమ్మలా బ్రతకాలని చూపిస్తే వింటాది, అలా జీవిస్తుంది. నువ్వేమో లోతు బాయిలా ధనాపేక్షతో ఉండి సారమ్మలా బ్రతకాలంటే వింటదన్నమాట, విందో. నువ్వు మంచిదానివై ఉండి మంచి ఉపదేశం చేయాలి పిల్లలకి, అది నీ బాధ్యత. కానీ నువ్వు ఎలా ఉంటావు? చెడ్డదానిలా ఉంటావు, మంచి మాట చెప్పాలంటావు. కాబట్టి అలా ఉండడం ఏమాత్రమో మంచిది కాదని చెప్తూ స్త్రీలకి ఏమని చెప్తున్నాడు చూడండి. సరిపోతాం. పై వచ్చి నేనేమన్నాడు? చాలా జాగ్రత్తగా. ఇప్పుడు అంతా ఎలా ఉంది? రివర్స్. ఎలా ఉంది? మొత్తం రివర్సే. స్త్రీలైన వారు
అబ్రహాము లాంటి భర్త కావాలి అని అనుకోవట్లేదు, ఇస్సాకు లాంటి భర్త కావాలి అని అనుకోవట్లేదు. కానీ ఇలా ఆలోచించలేదు. ఎవరు కావాలమ్మా నీకంటే? ఎవరు కావాలి? బాగా డబ్బు ఉన్నవాడు కావాలి, మంచి జాబ్ ఉన్నవాడు కావాలి, మంచి స్థితిలో ఉన్నవాడు కావాలి. అది తాగుబోతు అయినా పర్లేదు, అడికి డ్రగ్స్ అలవాటు ఉన్నా పర్వాలేదు, ఏ అలవాటు ఉన్నా పర్వాలేదు, నన్ను శుభ్రంగా ఏం చేయాలి? చక్కగా తిప్పాలి. శిఖాలకు కోరికలు ఉన్నాయి, బోళ్ళు ఆశలు ఉన్నాయి. మా నాన్న మా అమ్మ ఎలాగో తిప్పలేదు, పెళ్ళయ్యాక ఆడైనా తిప్పుతాడేమని వాడి కోసం ఎదురు చూస్తుంది అనుకుంటా. కానీ నీ జీవితం ఏమాత్రం కూడా ఎలా ఉన్నదో దేవుడు చెప్పిన తీరిలో. ఎలాంటి భర్త కావాలని కోరుకోవాలి? ఎలాంటి భర్త కావాలని కోరుకోవాలి? ఇస్సాకు లాంటి భర్త కావాలని కోరుకోవాలి, అబ్రహాము లాంటి భర్త కావాలని కోరుకోవాలి. అలా కోరుకోవాలని మీరేముండాలి? మంచి లక్షణాలు ఉండాలి. ధనాపేక్ష లేనిదే. కష్టపడడం తప్పు కాదు, సంపాదించడం తప్పు కాదు, కానీ ఏమనకూడదు? ధనాపేక్ష అనకూడదు. పని చేసుకోవడం తప్పు కాదు, కానీ ఏమనకూడదు? ధనాపేక్ష అనకూడదు. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. ఈ రోజు ఏమైపోయింది స్థితి అంతా? స్త్రీల విషయానికి వెళ్తే కనుక, యవ్వన స్త్రీల విషయానికి వెళ్తే ఎలా ఉన్నారంటే కేవలం లోకంలో ఎక్కడో ఉంటారో, వాళ్ళతో స్నేహంలో ఉంటారో, ఏదేదో చేస్తారో, శరీరాలను పాడు చేసుకున్నారో, ఆలోచనలు పాడు చేసుకున్నారో, కడకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నారు. నువ్వేం నేర్పుతున్నావు? సారమ్మలా బ్రతకలు నువ్వు చూపించేవనుకో నీ భర్త దగ్గర, వాళ్ళిద్దరి తల్లిదండ్రులను చూసి భర్త ఎంత స్థితిలో అంటే తాగుపోతైనా భార్య లోబడి మంచి మార్గంలో నడిపించుకుందనుకోండి, ఒకవేళ తిట్టుపోతైనా మార్చుకుందనుకోండి, అది చూసి పిల్ల కూడా ఏం చేస్తుంది? ఆ భర్త ఎలాంటి వాడు వచ్చినా, అంటే అలాంటి వాడు రావాలని కాదు నా ఉద్దేశం. మరి తల్లిదండ్రులకి ఆశ ఎక్కువ కదా, డబ్బులు చేయాలని ఏ తాగుబోతాడికో కట్టబెట్టేస్తారో తీరా కష్టాలు అనిపిస్తూ ఉంటుంది తల్లి. అప్పుడేమంటారు? ఎలా చేత ఓచుకమ్మా, జాగ్రత్త మెల్లిగా మార్చుకోమంటారా? అనరా? వచ్చే ఏమంటారా? నువ్వు ఆడితే ఏడవమ్మా, వచ్చే. తొందరపడి చేసేది వాళ్ళే, వచ్చే ఇరాకులు ఇచ్చేమనేది కూడా. అంటే ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసేది వాళ్ళే, బిడ్డల జీవితాలు నాశనం చేసేది వాళ్ళే. మరలా చేసుకున్న తర్వాత ఏదో రకంగా చక్కబెట్టాలి, ఏదో రకంగా వాళ్ళిద్దరిని జతపరచాలని ఆలోచన ఉంటుంది తల్లికి. ఎలా ఉంటుంది? వచ్చే. చాలా ఈజీగా ఉంటుంది కదా, తట్ట బుట్ట చదివికి వచ్చే. ఈరోజు పరిస్థితి, యవ్వన స్త్రీల పరిస్థితి ఎలా ఉంది? అందరూ ఇలాగే ఉన్నారు. అంటే మంచి పురుషుడు కావాలని, సుగుణాలు ఉన్నవాడు కావాలని ఆలోచించట్లేదు, డబ్బు ఉన్నవాడు కావాలి, నన్ను శుభ్రంగా శిఖారికి తిప్పేవాడు కావాలి. మొదట బాగా తిప్పుతాడు, డబ్బులు డబ్బులు అయిపోతే రోజు భోజనం పెట్టడం మానేయాలి, శుభ్రంగా తిరిగి వస్తాం తినొస్తాను. మరి డబ్బులు ఉన్నావు కదా, ఎంతకాలం ఉంటే డబ్బులు కూర్చుని తింటే కష్టపడ్డ వాళ్ళు ఇష్టపడరు. ఎవరు ఇష్టపడతారో? శుభ్రంగా పెద్ద బండి వేసుకుని, రేసు బండి వేసుకుని గాలి తిరుగుతాడు చూసినా, అలాంటి వాడే నచ్చుతున్నాడు ఈరోజు. ఎందుకు నచ్చుతున్నాడంటే క్రైస్తవ స్త్రీలు కూడా ఎలా ఉన్నారు? అన్ని జనుల గురించి చెప్పట్లా. ఎలా ఉన్నారో క్రైస్తవ స్త్రీలు ఎలాగే ఉన్నారు, భార్యలు ఎలా ఉన్నారో. మేము శుభ్రంగా బయటికి వెళ్ళిపోయి సంపాదించేస్తాం, నువ్వు తాగేసి శుభ్రంగా పడుకో, పిల్లలేమో అలసిపోతున్నట్టు డబ్బులు మాత్రం ఇదే మొగుడు అలాగే తాగిపోతాడు కదా, వాడికి అలాగే గౌరవం లేదు కదా. ఇక్కడ బిడ్డలకి ఇచ్చి పాడేస్తారు, వాళ్ళ అకౌంట్లు వేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారా? ధనాలు ఏమైనా సక్రమంగా వాడతారా? వాళ్ళ ఇష్టానుసారంగా వాడతారు. అందుకే వాళ్ళ కుటుంబాలు ఏమవట్లేదు తెలుసండి, వద్దెళ్ళట్లేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ కుటుంబం అయితే ఉంటుందో, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఏ కుటుంబం అయితే వద్దెళ్ళాలనుకుంటుందో ఆ కుటుంబం ఎప్పటికీ వద్దు. ఎంత కష్టపడినా సంవత్సరాలు అక్కడ ఉంటుంది తల్లి, కానీ ఇక్కడ ఎదుగు పదిగా ఉండదు. శుభ్రంగా తిరుగుతారు, వ్యసనాలకి బానిస అయిపోతారు, చిన్న వయసులోనే డ్రగ్స్కి బానిస అయిపోతాడు, ఎలా పడితే అలా బ్రతికుతాడు. ఏ స్థితిలో ఈవిడ కరెక్ట్ వంగిపోయి వచ్చేటప్పుడు ఈవిడ దగ్గర ₹1 కూడా ఉండదు. ఆడైనా చూస్తాడంటే ఆడు చూడదు. ఎందుకు చూడటం? కట్టుకున్న పిల్లల్నే చూడటం. ఇంకా అమ్మని చూస్తాడు వాడు, అమ్మని చూడటం, పిల్లల్ని చూడటం. అక్కడితో ఊరుకుంటుందా? బిడ్డను మార్చుకోవాలనుకోదు. ఏదో రకంగా ఏదో పిల్లలు చూసి కట్టబెట్టేస్తే మారిపోతాడు. తల్లి మార్చలేదు అంటే ఏమి తిరిగిన అమాయకురాలకి ఇచ్చి చేసేస్తే వాళ్ళు ఏదో తిప్పలు పడతారంట. చూడండి, నేను పడ్డది కదా తిప్పలు, నా తిప్పలు నాకు తొలగిపోయి ఆ వచ్చిన పిల్ల పడుతుందిలే, అది చేసేస్తే వాళ్ళిద్దరు ఏదో తిప్పలు పడతారులే అని వాళ్ళకి చేసేస్తాను. తర్వాత చూస్తే వాళ్ళు అనేకమైన కష్టాలు పడతారు. ఎలా ఉందంటే తల్లి యొక్క ఆలోచన విధానం సరైనదిగా లేకపోతే, అంటే
స్వస్థ బుద్ధి కలిగి లేకపోతే, మంచి ఆలోచన స్థితి లేకపోతే కుటుంబాలు ఎలా చెల్లా చెదిరైపోతుంది. ఎవరిలో ఉన్నప్పుడు కుటుంబం చెదిరిపోవాలంటే భర్తలో కాదు, భార్యలోనే ఉంది. కుటుంబం కట్టుకోవాలన్నా నువ్వే, కుటుంబాన్ని చెల్లా చెదురు చేసుకోవాలన్నా నువ్వే. నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. కాబట్టి ప్రతి స్త్రీ సారమ్మలా ఉంటే కనుక నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఒకవేళ పిల్లలు లేని వారిగా ఉన్న వారిని కూడా దేవుడు ఏమన్నాడు ఈ కార్యక్రమం ద్వారా? ఆతిథ్యము చేయమరవకండి. పిసినార్థాలు ఉన్నామనుకోండి, ఏ కార్యక్రమం జరగదు. అర్థమవుతుంది మీకు? ఆతిథ్యము చేయమరవకండి. గొప్ప గొప్ప స్థితిని ఇచ్చాడండి. ఇది మీరు చేసి చూడండి, దేవుడికి ప్రార్థించి చూడండి, మీ జీవితాల్లో మార్పు రాకపోతాడు. మీరు సారమ్మకు పిల్లలుగా ఉండండి, మీ ఆత్మీయ జీవితాల్లో మీ కుటుంబాల్లో మార్పు రాకపోతే అప్పుడు అడగండి. లేకుండా ఇది అడగండి, నేనేం చెప్పలేను. ఉండి అడగండి, సారమ్మలా ఉండి అడగండి. అప్పుడు నన్ను అడగనప్పుడు మీరు నన్ను అప్పుడు అడిగారా? మీరు సారమ్మలా ఉంటే నన్ను ఏమి అడగరు. దేవుడితోనే మాట్లాడుకుంటారు, దేవుడితోనే ఏకీభవించుకుంటారు. ప్రతి తల్లి ఎలా ఉండాలి? సారమ్మని పోలి జీవిస్తే కనుక, విశ్వాసులకు తల్లి అయిన సారమ్మలా నువ్వు బ్రతికితే నీ బిడ్డకి నిజమైన తల్లి అవుతావు. లేదంటే కనుక లోతు భార్య ఏం చేసి చూపించి ముగించేస్తాను. చూద్దాం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం చూద్దాం చూడండి. ముగించేసుకుందాం. ఇంకా 19 మొదటి నుంచి అనుకుంటూ వచ్చిన ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు ఇందాక ఎక్కడికి వచ్చారండి? మామ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గరికి, అబ్రహాం దగ్గరికి వచ్చారు. వాళ్ళు చక్కగా విందు చేశారు, చక్కగా పాల్గొనకుండా నీళ్ళు ఇచ్చారు, విందు చేశారు, దైవాశీర్వాదాలు పొందుకున్నారు ఆతిథ్యం ఇవ్వడం వల్ల. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? అబ్రహాము యొక్క సోదరుడి కుమారుడు ఉన్నాడు కదా లోతు. లోతు దగ్గరికి వచ్చాడు. లోతు ఎక్కడ ఉన్నాడు? పట్టణంలో ఉన్నాడు. కానీ పట్టణంలో ఉన్నప్పుడు ఏమైంది? ఆ సాయంకాలం మంది ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌని యొద్ద కూర్చుని ఉండేను. లోతు దగ్గరికి వచ్చారంట. ఎవరో దేవదూతలు వచ్చారంట. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనేటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దోషం ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చు కాలు కలుపుకొని. సేమ్ అబ్రహాంలా మాట్లాడుతుంది. అర్థమైందా? ఎందుకు మాట్లాడుతాడు అబ్రహాంలా? అబ్రహాము దగ్గర పెరిగాడు కాబట్టి. అర్థమైందా? అబ్రహాంకి అప్పటి వరకు పిల్లలు లేరు, కానీ ఈయన ఎక్కడ పెరిగాడు? అబ్రహాము దగ్గరే పెరిగాడు కాబట్టి సేమ్ యాజిటీజ్గా అబ్రహాం ఎలా అయితే మాట్లాడాడో అలాగే మాట్లాడుతున్నాడు లోతు కూడా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది చూస్తాం. పాలు కడుక్కొని మీరు పెందల కాడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని నేను. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళముచ్చదమని చెప్పి, నడి వీధిలోనే ఉంటాం, మేము ఇంటికి రామన్నాడు చెప్పి అయినను అతను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి, మొత్తం మీద అతని తట్టు తిరిగి దేవదూతలు అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాచగా వారు భోజనము చేసి, వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు తర్వాత చదువు. చూడ ఇక్కడ ఏమన్నాడు? అతడు విందు చేసి. అక్కడ విందు ఎవరు చేశారు? అక్కడ అబ్రహాం భార్య చేసి సారం చేసింది. ఇక్కడ విందు ఎవరు చేశారు? లోతు ఉన్నాడు. ఆడదిక్కు లేదా? అతనికి భార్య ఉందా? లోతు భార్య ఉందా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా? ఉన్నారా లేదా? ఈ వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారో, లోతు భార్య ఉంది, కానీ వాళ్ళు వంట చేయడానికి రాదు. అర్థమైంది మాట? వాళ్ళు ఏం చేయడానికి రాలేదు? విందు ఏర్పాటు చేయడానికి ఏ మాత్రము లోతుకి సహకారం చేసినట్టుగా లేదు. అందుకే ఏమైందో చెప్తున్నా, చాలా జాగ్రత్తగా. లోతుకి సహకారం చేసి సాయం చేసిందా? ఆతిథ్యం ఇవ్వడంలో భాగమైందా? ఆవిడ ఏమన్నానే భాగం పంచుకుందా? పంచుకోలేదు లోతు భార్య. కొన్ని బిడ్డలు పంచుకున్నారు. బిడ్డలు ఉన్నారు. ఏ బిడ్డలో? వయసుకు వచ్చిన బిడ్డలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు సాయం చేశారా? ఏదో సామెత ఉంది కదండి. ఏంటి సామెత? ఏంటి? ఆవెల్లి చేలో మేస్తే దూరాన్ని కొట్టు వేస్తుందా? తల్లి పనికి మాలది అయితే బిడ్డలు ఎలా ఉన్నారు? ఇక్కడ వాళ్ళు కూడా అలాగే పనికి మాలు. అందుకే అన్నాను, సారమ్మను చూపించండి. మీరు సారమ్మను చూపించకపోతే ఏమైపోతారు తెలుసా? లోతు భార్యలు అయిపోతారు, లోతు కుమార్తెలు మీ కుమార్తెలు కూడా అయిపోతారు. ఏం చేశారో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. వారు భోజనం చేసి ఎవరు చేస్తే చేశారు?
మగ పురుషుడు చేశాడు. అక్కడ భార్య ఉంది, ఇద్దరు పిల్లలున్న స్త్రీలైన బిడ్డలు ఉన్నారు, ఇద్దరు యవనస్తులు ఉన్నారు. అయినప్పటికీ వారు ఏమాత్రం విందు చేయడానికి రాలేదు. సోమరపోతులా శుభ్రంగా ఎక్కడో ఉన్నారు. అప్పుడు ఏమొచ్చిందో అక్కడేమో ఆశీర్వాదం వచ్చింది. విందు చేసినటువంటి సారమ్మను చూడకుండానే దేవదూతలు ఏం చేసిన, అక్కడ నీ భార్య అయిన సారా ఎక్కడ ఉంది, ఆమె నేటి కాలానికి 12 బిడ్డలు కంటాదని దీవించి పంపించారు. కానీ ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే స్త్రీ అక్కడ సహకారిగా లేదో శాపం వచ్చి చాలా జాగ్రత్తగా చూడండి ఏమంటున్నారు, వారు పండుగలకు ముందు నా పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఇల్లు చుట్టి వేసి లోతులు పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకురమ్మని అతనితో చెప్పగా, మమ్మల్ని వాళ్ళిద్దరిని కూడా మా దగ్గరికి తీసుకురాని చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకోవడానికి నా ఇంటికి ఆశ్రయానికి వచ్చారు, వాళ్ళు మీరు ఏమి చెయ్యొద్దు అంటున్నాడు. వాళ్ళని పాపం చేయొద్దు, వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయంతో వచ్చి పాపం చేయొద్దు, మీకు దండం పెడతానని బతిమాడుతుంటే బలవంతంగా లాగుతుండే. అప్పుడు దేవదూతలు వారి ఇరుగురు కూడా ఏం చేశారు, వచ్చిన ఇరుగురు ఆయన లోపలికి లాక్కుని పొగ వల్లే ఒక పొగ రూపాన్ని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళకు కనపడకుండా తీసుకుని పారిపోతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. 13 నుంచి చదువుతాం, 12 నుంచి చదువుతాం చూడండి. లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారో, నీ అల్లుని, నీ కుమారుడు, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగి ఉన్న వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటును నాశనము చేయవచ్చుమి, వారిని కూర్చున్న మన యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనము చేయటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, ఈ రోజు కూడా ఇదే పరిస్థితి ఎలా ఉంది వీళ్ళు ఎలా అయితే వయసుతో సంబంధం లేకుండా ఎలా ఉన్నారంటే వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి. 4వ వచనం, వారు పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, చాలా జాగ్రత్త, అంటే బాలురు చిన్న పిల్లలు, అలాగే ముసలి వాళ్ళు కూడా ఏం చేయాలని పాతగాని చుట్టుకున్నారండి. వచ్చినటువంటి ఇద్దరు స్త్రీలేమో అనుకుని వాళ్ళని చెరపాలని చూశారు. ఈరోజు కూడా అదే స్థితి ఉంది. ఈరోజు సమాజంలో ఏ స్థితి ఉంది, వ్యభిచార కోరికలతో సమాజం ఎలా ఉంది, ఇలానే ఉంది. అందుకే మన దేశంలో కానివ్వండి, మరి అనేక ప్రాంతాలు ఏమొస్తున్నాయి, అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి. సేమ్ ఇక్కడ ఎలా అయితే బాలురు, వృద్ధులు ఉన్నారో, వృద్ధులుగా ఉన్న వారికి కామ కోరికలు చావలేదు, బాలురుగా ఉండి ఏమి ఎరగని వారికి ఆల్రెడీ కామ కోరికలు. చూసారా, ఎవరో దారంపడేని వాళ్ళు వస్తే కళ్ళు మెటగరించుకుని ఆ గృహం దగ్గరికి వచ్చి వాళ్ళు మేమేదో చెయ్యాలని కోరుకుతూ ఉన్నారు వీళ్ళు. అందుకని యెహోవా శాపం ఏమొచ్చింది, ఊరి మీదకే వచ్చేసింది. కాబట్టి ఏమన్నా, మేము ఈ చోటు నాశనం చేయవచ్చు వారిని కూర్చి మరో యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పిన. అయితే అతను తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవారు వాళ్ళే నుండి నమ్మలేదంట. అల్లుళ్ళు చెప్తేనే ఎగతాళి చేశారంట. ఉన్నాము చేయవారు నుండేను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లేమో ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పి అతడు తడుగు చేసిన. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతంలోకి పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన ఈ కృపను గణపరిచితిని, నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను కాబట్టి ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతునేమో, ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకు పోనిమ్మని అడిగినప్పుడు నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, నువ్వు చెప్పావు కాబట్టి ఈ ఊరు నేను నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని. అందుచేత ఈ ఊరికి సోయారు అని పేరు పెట్టబడింది. లోతు సోయారుకి వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించినప్పుడు యెహోవా సొదొమను గోమర్ర మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశం నుండి కురిపించి
ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనం చేసిన. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. భర్తకు లోబడిందా? లోబడికి ఏమైపోయిందంట? వెనక్కి తిరిగి చూసింది. లోక ఆశ, అయ్యో నా సంపద ఉండిపోయింది, అయ్యో నా ఆస్తి ఉండిపోయిందని కొంత దూరం పరిగెత్తుకెళ్ళి ఏమైందంట? వెనక్కి తిరిగి చూసిందంట. ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. వన్ సైడ్కి వచ్చిందా తల్లి? రాలేదు. బిడ్డలు వచ్చారా? రాలేదు. కానీ వాళ్ళ జీవితం ఏమైనా బాగుందా? బిడ్డల జీవితం, వాళ్ళ జీవితం కూడా బాగాలేదు. వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారు వీళ్ళు? మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి మగాడే లేడు. ఇక్కడ లోక మర్యాద చొప్పున చూసారండి, ఏమనుకున్నారు? లోక మర్యాద చొప్పున మనము వివాహం చేసుకోవడానికి ఏ పురుషుడు దొరకలేదు కాబట్టి ఏం చేయాలనుకున్నారో? పాపం చేయాలనుకున్నారు. తెలుసా? వాళ్ళు ఏం చేయాలనుకున్నారో? పాపం చేయాలనుకున్నారో. పాపం చేయడం ద్వారా లోతు భార్య జీవితం ఎలా అయితే నశించిపోయిందో, లోతు భార్య కుమార్తెల జీవితం కూడా అలాగే నశించిపోయింది. కేవలం ఒక లోతు మాత్రమే ఎలా కనపడ్డాడు? ఇక్కడ యథార్థంగా కనపడుతున్నాడు. మరి లోతు కష్టపడ్డాడు కదా, దేవుడి కోసం బ్రతికాడు కదా. మరి పాలు పంపులు ఎందుకు లేవు లోతు భార్య కంటే? ఏం లేదు, సారమ్మ కలిగినటువంటి విశ్వాస జీవితం ఆమెకి లేదు. సారమ్మకున్నటువంటి ఏం లేదు, క్యారెక్టర్ లేదు. కష్టపడి పని చేసి పెట్టే ఓపిక ఆవిడికి లేదు. ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచన లేదు. భర్తకు లోబడే ఆలోచన లేదు. పిల్లలను భయభక్తుల్లో పెంచాలనే ఆలోచన లేదు లోతు భార్యకి. అందుకే లోతు భార్య చనిపోయింది. లోతు కుమార్తెలు కూడా ఏమైపోయారు? లోక మర్యాద చొప్పున ఏమయ్యారు? ఈ రోజు కూడా నువ్వు నేను లోక మర్యాదను చూసి, లోకంలో ఉన్నవాళ్ళు చూపించి మీ బిడ్డలు పెంచే వరకు ఉన్నారేమో. అలా ఉంటే ఖచ్చితంగా లోతు భార్య మీదకి ప్రమాదం ఎలా వచ్చిందో మన మీద కూడా ప్రమాదము అలాగే వస్తుంది. అర్థమైందా? లోతు భార్య మీదకి ప్రమాదం ఎలా వచ్చిందో మన మీదకి ఎలా వస్తుంది. లోతు కుమార్తెలు ఎలా తయారయ్యారో మన కుమార్తెలు కూడా ఎలా తయారవుతారో అలాగే తయారవుతారు. కాబట్టి నువ్వు ఎవరిని చూపించాలి? సారమ్మని నీ బ్రతుకులో చూపించాలి. చెప్పడం కాదు. ఎవరిని చూపించాలి నీ బ్రతుకులో? నీ బిడ్డలకి ఎవరిని చూపించాలి? లోతు భార్యను చూపిస్తావా? సారమ్మని చూపిస్తావా? ఎవరిని చూపించాలండి? సారమ్మని చూపించాలి. ఎలా చూపించాలి? మాటలతో కాదు, బ్రతికి చూపించాలి. యవ్వన స్త్రీలైన పిల్లలు మీ అమ్మలు లోతు భార్యలా ఉంటే ఆమెను చూసి నేర్చుకుంటారా, లేదా సారమ్మను చూసి నేర్చుకుంటారా? సారమ్మని చూసి నేర్చుకోండి. మీ అమ్మ లోతు భార్యగా ఉందనుకో, మీ అమ్మాయి పట్టించుకోవాలి. దశ చెప్పేస్తున్నాను. మీ అమ్మల కనుక లోతు భార్యలా ఉంటే మీ అమ్మ మాట లెక్క చేయొద్దు. ఎవరిని చూడాలి? సారమ్మను చూడండి. సారమ్మను చూసి అప్పుల ప్రిస్కులాలు ఎలా ఉన్నారు? పనిలో ఒక్కటిగా ఉన్నారు. ఇద్దరు డేరాలు కుట్టుకున్నారు. దేవుడి పని చేశారు, దేవుడి పరిచర్య చేశారు. జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. ఆలోచించి అందుకేమన్నాడు? నిన్ను కనిన సారమ్మను గురించి ఆలోచించిందిరా. ఊరికే రాయించిన సారమ్మ గురించి ఆమె ఎంతో ఏం చేసిందండి? భర్తకి లోబడి ఉండి పిల్లలను భయభక్తులు కలిగి ఆతిథ్యం చేయడంలో ఏం చేసింది? కష్టపడి పని చేసింది. ఏ మాత్రము చదువుకోలేదు. సమయం కాని సమయంలో తీసుకొచ్చి పెట్టేసు. ఏమీ లేదు, నేను ఎలా వంట చేయండి అని అనలేదు. ఓర్పుతో లోబడ్డది భర్తకి. వెంటనే విందు సిద్ధపరిచింది. ఆశీర్వాదాన్ని పొందుకుంది. కానీ లోతు భార్య ఏమాత్రము పని చేయడానికి రాలేదు. లోతే చేసుకున్నాడు కాబట్టి లోతు మాత్రమే రక్షింపబడ్డాడు. లోతు భార్య, లోతు కుమారులు శిక్షకు పాత్రులు అయిపోయారు. కాబట్టి పేతురు గారు ఎవరినైతే భార్య భర్తలకు ఉండవలసిన లక్షణాలు చూపించి వారి ఇరువురిలో ఒకరు ఎక్కువ ఒకరే తక్కువ, లోబడడం అంటే తక్కువ అని కాదు. భార్య ఇరువురు సమానమని అర్థమైంది అన్నమాట. అలాగని భర్త కష్టపడుతుంటే భార్య భాగం ఇద్దరిది అవుతుంది ఆ కష్టం. అంటే పిల్లలు ఎంతో బాధ్యతగా ఇంటి దగ్గర తల్లి ఉండి చూసుకుంటుంది కాబట్టి ఇద్దరిది ఏమవుతుంది? బాధ్యత అవుతుంది. కాబట్టి మీరందరూ ఎలా ఉండాలంటే లోతు భార్యలా మాత్రం ఉండొద్దు, సారమ్మలా ఉండండి. ఆ సారమ్మకి ఏమవ్వాలి? మీరు పిల్లలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను, దేవుడు కూడా కోరుకుంటున్నాను. పిల్లలైన వారు మీరందరూ కూడా సారమ్మలా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ లోతు భార్య, లోతు కుమార్తెలా ఉండడానికి మాత్రం లోకం వైపు చూసి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రభు పేరట కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, పురుషులకి చెప్తున్నాను, మీ పనిలో మీ భార్యలు ఎలా ఉన్నారో పాలి బాగా నువ్వు రోజుకి 1000 సంపాదిస్తే నువ్వేమి చేయట్లేదని చులకనగా భార్యనే చూడకూడదు.
అంతకన్నా ఎక్కువ బాధ్యతలు మోస్తుంది భార్య. కాబట్టి మీ పనిలో సగభాగం ఎవరి చేద్దాం? భార్యదని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆమె బలహీన ఘటమని ఎంచి ఆమె ఏం చేయాలన్నాడో సన్మానించండి అని చెప్తున్నాడు. కాబట్టి పురుషులకి చెప్పాడు, స్త్రీలకి చెప్పాడు. ఎక్కడ తావలేదు. భర్తకి భార్య గురించి చెప్పాడు కదా ఎలా ఉండాలో, భర్తలు ఎలా ఉండాలో. వచ్చేవాళ్ళు దేవుని చిత్తమైతే బ్రతికుంటే ఆయన సెలవిస్తే సమయం ఇస్తే చెబుతాను ఖచ్చితంగా. అందరూ అలా ఉండడానికి మనం బైబిల్ గ్రంథం మత పుస్తకం కాదు, మన బ్రతుకులను సరి చేసుకునే దేవుని మాట ఇది. మర్చిపోకండి. ఒకవేళ మతం అనే మత్తులో ఉండి కనుక దేవుని సన్నిధికి రావద్దు. మన బ్రతుకును సరి చేసుకునే దేవుని మాటలు ఇవి. దేవునికి పిల్లలవ్వాలంటే దేవుని మాటను తూచా తప్పకుండా పాటిస్తే దేవునికి పిల్లలవుతాం, లేదంటే దెయ్యానికి పిల్లలవుతాం. అర్థమవుతుందా? లోతు భార్యలా ఉండకండి, సారమ్మలా ఉండండి, సారమ్మకు పిల్లలా ఉండి మీకు దేవుడు మహోన్నతమైనటువంటి లోకంలో మంచి స్థానాన్ని ఇస్తాడు. జీవగ్రంథంలో మీ పేరులో రాయిస్తాడు. చాలా తక్కువగా చెప్పాను, ఇంకా చాలా రిఫరెన్స్ తీసుకున్నాను కానీ సమయం సరిపోదు కాబట్టి తక్కువగా చెప్పాను. వాగ్దానాల గురించి దేవుడు రాయించాడు. సారమ్మ గురించి నేను చెప్పలే కదా, చాలా చోట్ల రాస్తుంది. ఎందుకు రాశాడంటే ఆమెలో ఉన్నటువంటి నీతి అలాంటిది, ఆమెలో ఉన్నటువంటి నీతి క్రియలు అలాంటివి. కాబట్టి మీరు సారమ్మ గురించి, జీవితం గురించి ఆలోచించుకోండి, చదువుకోండి. సారమ్మ చేసిన ప్రతి పనిని ఆలోచించండి. మీరు కూడా అలా ఉండండి, ఆమెకు పిల్లలుగా ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ ఎంతో ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాబలుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికర్తమైన మా కనుకండి మీ పరిశుద్ధమైన, మీ శ్రేష్టమైనటువంటి అమూల్యమైన నామానికి చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్ని విషయాలు మీరు ప్రభు చూపించండి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మాటలు బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు తోడు నడిపించండి, శక్తి జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతవరకు మీరున్న మాటలు విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రం చేసుకుంటండి. నేను మా కుటుంబాలను కట్టుకోవడానికి మీరే చూపించండి, బలపరచండి. నూతన వాత్సల్యమైన కురిపించమని కోరుకుంటూ ఇదిగో తండ్రి నాయన, విశ్వాసులకు తల్లి అయినటువంటి అనేక జనములకు తల్లిగా ఉన్నటువంటి సారమ్మ జీవితాన్ని బట్టి నాయన ఈ రోజు మేము పాఠాన్ని నేర్చుకుంటాం తండ్రి. అలా సారమ్మకు పిల్లలుగా ఉండడానికి తండ్రి నాయన మా యొక్క కుటుంబాలను ప్రతి స్త్రీని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీరు కృప చూపించండి, బలపరచండి. ఇదిగో నేను సంయోచితమైన జ్ఞానాన్ని దయచేసి తండ్రి నాయన వారి ప్రతి దినం యొక్క సహవాసం ఉండాలని కృప చూపించండి, బలపరచమని త్వరగా రాని పిక్కుమారు మా ప్రభుత్వం మార్చండి. ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.